తీసుకున్నారు. సో ఇదంతా కూడాను ఇన్ టైంలో మన విఓఏలు స్టాఫ్ ఫాలో అప్ పర్సుయేషన్ చేయడం వల్ల జరిగింది. దాని మీ అందరికి కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను. కాకపోతే ఎస్డి ప్లాన్ కానీ, పీజీఎస్ఆర్డి ప్లాన్ కానీ, సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ, పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ మనం చేయలేకపోయాము. అట్లా కన్సల్టేషన్ కూడా మనం పంచాయతీ లెవెల్లో కన్సల్టేషన్ కూడా రిపోర్ట్స్ చేయలేకపోయాము. సో అది మనం ఈ సంవత్సరం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే నేషనల్ లెవెల్లో సెర్ప్ పైన మనం బాగా చేస్తామని బిగ్ స్టేట్, సీనియర్ స్టేట్ అని చెప్పి మన మీద చాలా హోప్స్ ఉన్నాయి. జేఎస్ గారు స్వయంగా మాట్లాడారు. సో ఇన్ టైంలో మన అప్లికేషన్ కనుక మనం వాళ్ళు ఇస్తే కనుక మనం ఖచ్చితంగా బాగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో కొన్ని కేస్ స్టడీస్ అడిగారు, కొన్ని కేస్ స్టడీస్ మనల్ని షేర్ చేయమని. అదేదైనా ఉన్నా కూడా మీరు లాస్ట్ ఇయర్ విపిఆర్పీలు జరిగినటువంటి అచీవ్మెంట్స్ సక్సెస్ ఏమైనా ఉంటే అది కూడా షేర్ చేయండి రైటప్ రాసి. ఈ సంవత్సరం మళ్ళీ మనం 25, 24, 25 సంవత్సరానికి విపిఆర్పీ మనం రోల్అవుట్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగానే మనకి ఈ సంవత్సరం పిఆర్ఐసిబిఓ కన్వర్జెన్స్ ఒక పైలట్ స్టేట్ గా మనం ఒక 6 జిల్లాలు చేసి తీసుకుని 10 మండలి పిఆర్ఐసిబిఓ కన్వర్జెన్స్ దృష్టిలో అంటే అది కూడా కాబట్టి దాంట్లో కన్వర్జెన్స్ భాగం కాబట్టి మనకి సంవత్సరం పైలట్ గా చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ని అవుట్ ఆఫ్ 7 స్టేట్స్ ఐడెంటిఫై చేశారు. 1 ఆఫ్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో అది మనం చేస్తున్నాం ఈసారి 6 జిల్లాల్లో. సో విపిఆర్ మీ అందరూ తెలుసు చేస్తున్నాం వర్క్ అయినప్పటికి కూడా ఎంఎస్ ఓబీలు కూడా ఉన్నారు. మీ అందరూ కూడా ఒక ఓరియంటేషన్ మనం ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసుకుంటే మళ్ళీ మన సంవత్సరం ప్రోగ్రామ్ వెళ్ళటానికి కొంచెం ఈజీగా ఉంటున్న ఉద్దేశంతో మనం ఇవాళ పెట్టుకున్నాం. యాక్చువల్గా 20 జరిగి ఉండాల్సి ఆ రోజు మనకి మినిస్టర్ గారు వేరే ప్రోగ్రామ్ ఉండటం వల్ల మనం చేసుకోలేకపోయాము. సో ఏంటి విపిఆర్పి అనేటువంటి దానికి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాము. మనం ఇప్పుడు విపిఆర్పి అంటే ఇంతకుముందు మనం విలేజ్ పావర్టీ రిడక్షన్ ప్లాన్ అని చెప్పి మనం చేసుకున్నాము. దాన్ని మనకు లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం మార్చారు ఆ పేరుని. పావర్టీ రిడక్షన్ కాకుండా విపిఆర్పి అంటే విలేజ్ ప్రాస్పరిటీ రెసిలియన్స్ ప్లాన్. అంటే మన సంపదని ఏదైతే స్థితిస్థాపన అంటారు రెసిలియన్స్ అంటే దాన్ని విత్స్టాండ్ చేసుకోవటానికి సో చేసేటువంటి ప్లాన్ ఇది. సో గ్రామ స్థాయిలో సంపద చేసేటువంటి ప్లాన్ విపిఆర్ ప్లాన్ మనం ఈ సంవత్సరం దీని గురించి మాట్లాడుకోబోతున్నాము. ముందుగా అసలుకి ఎందుకు మనం ఇది చేస్తున్నాము, ఎందుకు చెయ్యాలి, మనము ఎందుకు ఎస్ఎస్జి సభ్యులు ఈ జీపీ అభివృద్ధి మన పాత్ర జనం వాళ్ళ ప్లాన్స్ కూడా మనకి చాలా మంది ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉంటున్నారు. ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ను కూడా మనం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఈ ఏదైతే షెడ్యూల్ 9 చెప్తున్న ప్రకారం వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గర ఓరియంటేషన్ కూడా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సో మన 18 డిపార్ట్మెంట్స్ 29 షెడ్యూల్స్ తో 18 డిపార్ట్మెంట్స్ తో కలిసి మనం పని చేయవలసి ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ ఇందా చెప్పుకున్న గోల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సో ఇవన్నీ అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి 9 థీమ్స్ లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అని చెప్పి దీంట్లో ఉంది. నెక్స్ట్ చెప్పేసి అయిపోయింది అయిపోయింది. నెక్స్ట్ మంది ఇంట్రడక్షన్ టు
సో మనం ఇందాక అనుకున్నట్లు మన బీపీఆర్పి గ్రామీణ సంపద స్థాపన ప్రణాళిక ఈ సంవత్సరం మనం మాట్లాడుకోబోతున్నాము. సో నెక్స్ట్ సో మీకు బీపీఆర్పి తెలుసు, ఎస్హెచ్జి సభ్యులతో చేస్తున్నాము. వాళ్ళ కుటుంబ అవసరాలు అంటే సభ్యుల వారీగా కుటుంబ అవసరాలు కూడా మన ఎంటర్టైన్మెంట్ ప్లాన్ లో చేస్తాము. తర్వాత దాన్ని దాంట్లో ఉన్నటువంటి ఎస్హెచ్జి సభ్యులే కాకుండా ఆ గ్రామంలో ఎవరైతే ఆ గ్రామంలో ఇంకా వల్నరబుల్ గా ఉండి సంఘాలు రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క డేటా కూడా తీసుకోమని చెప్పి మనం చెప్తున్నాము. సో వాళ్ళు గుర్తించిన అట్లీస్ట్ వాళ్ళు గుర్తించి వాళ్ళ అవసరాలు ఏంటో చూసుకొని మనకి అప్లికేషన్ లో వాళ్ళ డేటా ఎంట్రీ చేయడానికి అయితే వల్నరబుల్ గ్రూప్స్ చేయడానికి లేదు. బట్ అట్లీస్ట్ మనం గుర్తిస్తే మనం వాళ్ళ గ్రూపులో తెచ్చుకోవటం మాట్లాడటం ఉంటుంది. సో దీన్ని మనం ఇంటగ్రేట్ చేయడం వల్ల ఆ గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ ప్లాన్ లో వాళ్ళ అవసరాలని కూడా గుర్తించి అంటే గ్రామం కన్సాలిడేషన్ చేసుకొని రిపోర్టు చేయటం వల్ల సభ్యులందరికి కూడాను ఒకళ్ళ అవసరం తెలవటము, వాళ్ళ భాగస్వామ్యంతో ప్లాన్ ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మనం విపిఆర్పిలోనే చూడగలం. అంటే గ్రామంలో జరిగేటువంటి సభ్యులందరి యొక్క అవసరాలు, వాళ్ళ హక్కులు, అంటే గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి అర్హులు ఎవరు, అర్హత ఉండి రాని వాళ్ళకి అందించేలాగా మనం ఈ ప్లాన్ లో తయారు చేసుకుంటాం. అలాగే సభ్యులు కుటుంబాలే కాకుండా ఆన్ ద హోల్ గ్రామం మొత్తం మీద కూడా గ్రామం మొత్తానికి అవసరమయ్యే ప్రణాళిక ఏదైతే ఉందో ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని జీపీటీపీలు అనుసంధానం చేయటం వల్ల అది సెంట్రల్ గవర్నమెంట్ సో ఆన్ ది హోల్ గ్రామం మొత్తానికి అలాగే కుటుంబాలకు ఉపయోగపడే కార్యక్రమాలు మన విపిఆర్పి ప్లాన్ మనం తయారు చేసుకుంటాము. సో దీంట్లో ఏమి నెక్స్ట్ స్లైడ్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అనుకుంటున్నాము, లైవ్లీవుడ్స్ ప్లాన్, జీవనోపాధి ప్రణాళిక అనుకుంటున్నాము, ప్రభుత్వ ఆస్తులు సేవలు మరియు వనరుల అభివృద్ధికి ప్రణాళిక చేసుకోవాలనుకుంటున్నాము, సామాజిక అభివృద్ధి ప్రణాళిక అనుకుంటున్నాము. లైవ్లీవుడ్ ప్లాను, పీజీ పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాను, సోషల్ డెవలప్మెంట్ ప్లాన్, ఇవి 4 ప్రణాళికలు చాలా ముఖ్యమైన ప్రణాళిక మనం విద్యార్థి చేసేటువంటి ప్రణాళికల్లో. ఈ మొదటి 2 ప్రణాళికలు మనం ఎస్హెచ్జి లెవెల్లో చేస్తాము, చివరి 2 ప్రణాళికలు మనం వివో లెవెల్లో చేస్తాము. నెక్స్ట్ ఓన్లీ సో ఎస్హెచ్జి లెవెల్ చేసే ప్లాన్ 2 ప్లాన్లు ఇవి మన విఓఎస్ సభ్యుల గ్రూప్ దగ్గరికి వెళ్ళి మనం గ్రూప్ సభ్యులతో చేసేటువంటి ప్లాన్లు ఎంటర్టైన్మెంట్ ప్లాన్, వివో ప్లాను. ఈ లైవ్లీవుడ్స్ ప్లాన్ కూడా ఖచ్చితంగా కన్సల్ట్ డిపిఎం లైవ్లీవుడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేశారు ఏంటి అని చెప్పి ఎన్షూర్ చేసుకోవాలి. ఎన్ఆర్ఎం లెవెల్లో కూడా లైవ్లీవుడ్స్ డైరెక్టర్ గారిని ఇక్కడ రివ్యూ చేస్తున్నారు, వస్తారు, డైరెక్టర్స్ అందరూ కూడా వస్తారు మీటింగ్ కి, రివ్యూ చేస్తున్నారు. సో డిపిఎం లైవ్లీవుడ్స్, డిపిఎం మైబీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక రిసోర్స్ పర్సన్, నోడల్ పర్సన్ ఫర్ ది విపిఆర్పి ప్రోగ్రాము. ఇది ఎంటర్టైన్మెంట్ ప్లాన్ కి, అదర్ 3 ప్లాన్లకి. లైవ్లీవుడ్ ప్లాన్ మాత్రం ఖచ్చితంగా డిపిఎం ఎల్హెచ్ఏ రెస్పాన్సిబుల్. సో వాళ్ళు దీని మీద ఓరియంటేషన్ తీసుకొని దీన్ని మళ్ళీ మండల సమాఖ్యల్లో వివో లెవెల్లో ఓరియంటేషన్ లాగా చూసుకోవాలి. లాస్ట్ ఇయర్ కాకపోతే వేరే వేరే కార్యక్రమాల వల్ల కొంత ఫాలోఅప్ చేశాము, లైవ్లీవుడ్స్ వాళ్ళు ఫాలోఅప్ చేశారు. బట్ మండల లెవెల్లో జాయిన్ అవ్వలేదంట ఇంకా ఇండివిజువల్ గా జాయిన్ అవ్వకూడదు, ఎంఎస్లో జాయిన్ అవ్వాలి. సో మన వివో లెవెల్లో మనం చేసేటువంటి విషయం ఏంటంటే గ్రామ స్థాయిలో ఈ 2 ప్లాన్లు, ఎంటర్టైన్మెంట్ ప్లాన్, లైవ్లీవుడ్ ప్లాన్ రెండింటిని కన్సల్టేషన్ చేసుకుంటాం. అంటే ఎస్హెచ్జి వివో లెవెల్ పంచాయతీలో ఉండేటువంటి గ్రామ సంఘంలో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా వివో లెవెల్లో కన్సల్టేషన్ చేస్తాము.
అట్లాగే పీజీఎస్ ప్రోగ్రాము, పబ్లిక్ గూడ్స్ సర్వీసెస్ ప్రోగ్రాంలో ప్లాన్లో ఆ గ్రామంలో ప్రభుత్వ ఆస్తులు ఏమున్నాయి, ప్రభుత్వ సేవలు ఏమున్నాయి, ప్రభుత్వ వనరులు ఏమున్నాయి, వనరు అభివృద్ధి ప్రణాళిక ఏం తయారు చేసుకుంటాం అనేటువంటి వివో లెవెల్ చేస్తాము. అట్లాగే సోషల్ డెవలప్మెంట్ ప్లాన్లు, సామాజిక అభివృద్ధి ప్లాన్లో ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎన్విరాన్మెంట్, వనరబుల్ అంటే ఎవరికి స్థాయికి ఉన్నారో వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్, హెల్త్, విద్య, ఆరోగ్యము, పోషణ, ఇవన్నీ కూడా సామాజిక అభివృద్ధి ప్రణాళికలో మనం గ్రామంలో అవసరమైనటువంటి అందరికి గ్రామ సంఘానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి అడ్రస్ చేస్తాము వివో లెవెల్లో. పంచాయతీ లెవెల్లో ఆ పంచాయతీలో 3-4 వివోలు ఉంటే కనుక 3-4 వివోల డేటా అంతా కూడా కన్సల్ట్ చేసి జీపీ లెవెల్ డేటా కన్సల్ట్ చేస్తాము. అట్లాగే ప్రభుత్వ ఆస్తులు, సేవలు, వనరుల ప్రాధాన్యత క్రమంలో వాటిని పెట్టుకొని వాటిని క్రోడీకరించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్లాన్లో, లైవ్లీహుడ్ ప్లాన్లో కొన్ని వాళ్ళు డిమాండ్ చేస్తారు, మాకు ఈ పెన్షన్ లేదో, లేకపోతే మాకు ఎన్ఆర్జీఎస్ జాబ్ కార్డు కావాలో, లేకపోతే హౌసింగ్ కావాలో, లేకపోతే మాకు వాళ్ళకి నీడ్ దాంట్లో ఎవరికి ప్రయారిటీ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి దాన్ని అన్ని జీపీ లెవెల్లో మొత్తం కన్సాలిడేట్ చేసుకొని ప్రయారిటీ వైజ్ కూడా తయారు చేసుకొని చేసినటువంటి డేటాని దగ్గర పెట్టుకొని అది మనం గ్రామ సభలో గ్రామ పంచాయతీకి అప్రూవల్కి ఇస్తాం అనమాట. అలాగే మిగతా 2 ప్లాన్స్ కూడాను మనం తయారు చేసుకొని ప్రయారిటీ ముందుగా మనం ఏం చేయాలి, రోడ్డు ఉంటుంది, వాటర్ ట్యాప్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది, లేదా మురుగు కాలువ ప్రాబ్లం ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ అన్నిటి కూడా దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని దాని ప్రకారం ఏది ముందు అర్జెంటుగా మనం అటెండ్ అవ్వాలి ఆ సమస్యకి అని చెప్పి మనం జీపీ లెవెల్ కన్సల్టేట్ చేసుకొని పంచాయతీ లెవెల్లో దాన్ని డిస్కషన్ చేసుకొని దాన్ని అటెండ్ అవుతాము. సో ఇలా అన్ని ప్లాన్లు తయారు చేసుకున్న తర్వాత విపిఆర్పి ప్రోగ్రామ్ అంతా కూడా గ్రామ సభ సబ్మిట్ చేసి జీపీడీపీ సబ్మిట్ చేస్తాము. జీపీడీపీ నుంచి జీపీడీపీలో అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో ఇంటిగ్రేట్ చేస్తారు డిమాండ్స్ అన్ని కూడా. చేసిన తర్వాత సెక్రటరీ గారు పోర్టల్లో ఎంట్రీ చేస్తారు. తర్వాత అది గ్రామ పంచాయతీ నుంచి ప్లస్ లైన్ డిపార్ట్మెంట్స్, ఒక్కొక్క మనం ఎంత అనుకున్న 18 రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లో. యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్ అంటే ఐసిడిఎస్ ప్రోగ్రామ్ వాళ్ళు. సో ఇన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ ని వాళ్ళకి తీసుకొని చేసుకోవటానికి చేస్తారు. దానికి మనం లోకల్ ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ ఉందనుకుంటున్నామో జిల్లా స్థాయిలో ఆ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లు చెప్పి అవన్నీ అడ్రస్ చేసుకునేలాగా మనం చేసుకోవాలి. ఈవెన్ మన గ్రామ సంఘాల్లో, మండల సమాఖ్యల్లో కూడా దీని గురించి మాట్లాడుకొని దాన్ని నేషనల్ లాగా ఫాలో అప్ యాక్షన్ ఉండాలి. ఊరికే ప్లాన్ చేసాము వదిలేసాం అనే విషయమే కాకుండా నెక్స్ట్ ఇమీడియట్ ఫాలో అప్ యాక్షన్. యాక్చువల్గా మనం ఈపీఆర్పీలో ఏదైతే మనం ఒక డిమాండ్ రైజ్ చేసుకున్నామో దాన్నే మన విజన్లో, మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య విజన్లో మనం ఏదైతే మనం ఒక కళ వ్యూహం అనుకుంటున్నామో 5 ఏళ్లకి మనం ఈ సమస్యను ఏదైతే గుర్తించామో ఏడాదికి ఒక టైం బౌండ్ పెట్టుకొని దాన్ని అడ్రస్ చేసుకునేలాగా ఫాలో అప్ యాక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి. అది అప్రూవల్ తీసుకోవడం అంటే గ్రామ సభలో అప్రూవల్ మన దగ్గర కూడా చేశారు. గ్రామ సభలో అప్రూవల్ సబ్మిట్ చేసి అప్రూవల్ తీసుకోవడం. సో ప్లాన్లు ఎవరెవరు ఓకే మేము తెలుసు. సో ఇదంతా కూడా మీరు కాన్సెప్ట్ సీడింగ్ ట్రైనింగ్ మీకు మాడ్యూల్ తెలుగులో మొత్తం ట్రాన్స్లేషన్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ చాలా మండలాల్లో అసలు కాన్సెప్ట్ సీడింగ్ ఏంటో, ఆ మాడ్యూల్ ఏంటో దాన్ని చూసిన వాళ్ళు కూడా ఎవరు లేనట్టు మండలాలు కూడా చాలా ఉన్నాయి. దయచేసి ఏపీఎంస్ మీకు ఎన్నో పనులు బిజీగా ఉండొచ్చు, నేను కాదంటలేదు. బట్ ఆ బిజీ పనుల్లో ఇది కూడా ఒకనొక పని, పెద్ద పని, అవసరమైన పని, ముఖ్యమైన పని, మన జనాలకు ఉపయోగపడేటువంటి పని. సో ఈ పనిని మీరు కొంచెం చదువుకొని మాడ్యూల్ మేము ఎన్నవలసినటువంటి ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాము. 3 years నుంచి మీకు మేము ఫాలో చేస్తూనే ఉన్నాము. సో ఒకసారి చదివి దాని మీద మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే, మేము విజిట్ చేసే కొన్ని మండలాల్లో వాళ్ళకి అసలు ఆ సబ్జెక్ట్ అవగాహన లేదు. వివోఏలో మరి ఏమి యాప్లో కొట్టారు తెలియదులే కానీ, బట్ దాని మీద అవగాహన చేయాలి. చేస్తేనే వాళ్ళకి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లీస్ట్.
అలాగే వివో కాన్సెప్ట్ రీడింగ్ కూడా, ఈ వివో కాన్సెప్ట్ రీడింగ్ కూడా మీకు మాడ్యూల్ 10 లో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాము ప్రణాళికలు. సో అది కూడా వివో ఏలు ఒకసారి చదువుకోండి అమ్మ, అందరూ చదవచ్చు వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఆ చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా చదువుకొని దాన్ని వివోలకి ఈసీలో ట్రైనింగ్ ఇవ్వండి. ఏదో అడావుడిగా అటు ఇటు తిరగటం కాదు, విధంగా కూర్చొని చదువుకొని మనం ఎడ్యుకేట్ అవ్వటం, మన సభ్యుల్ని ఎడ్యుకేట్ చేయడం అనేటువంటి మన ధర్మంగా ఉండాలి. కాబట్టి చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చదువు వచ్చిన వాళ్ళకి చెప్పుకోనన్నా దాన్ని జనాలు తెలియజేయండి. ఓకే, నెక్స్ట్. ఇది ఈ మనం మన కమ్యూనిటీ పర్సన్స్ అంటే మనకి ప్రత్యేకంగా ఎవరులే, మన వివోఏలే కాబట్టి మన వివోఏలు ఎస్ఎన్జి దగ్గర సభ్యుల దగ్గర కూర్చొని ఆ లైవ్లీహుడ్ ప్లాన్స్, ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ చేస్తారు. ఈ మొబైల్ అప్లికేషన్ మీద కూడా మళ్ళీ అదే ఇవన్నీ ఈ అన్ని రకాల ప్లాన్స్, 4 రకాల ప్లాన్స్ అన్ని కూడా వాళ్ళు చేసుకుంటారు. సో ప్లాన్స్ చేస్తున్నారు, ఎంట్రీ చేస్తున్నారు, వీళ్ళని కంటిన్యూస్ ఏపీఎం గారు మానిటర్ చేసుకోవాలి. మానిటర్ చేసుకొని వాళ్ళ టార్గెట్స్ ఏంటి అంటే ఎన్ని గ్రూప్స్ కి వాళ్ళు, ఎన్ని ఎస్ఎస్జి మెంబర్స్ కి ప్లాన్స్ చేయాలి, ఎన్ని చేశారు, గ్రామ సంఘంలో ఎస్డిపి ప్లాన్ అయిందా లేదా, గ్రామ సంఘంలో పబ్లిక్ గుడ్ సర్వీసెస్ ప్లాన్ చేశారా చేయలేదా, ఈ ప్లాన్ కి ఈసీ మెంబర్లు అందరూ అటెండ్ అవ్వాలి. లోకల్ గా పిఆర్ఏ మెంబర్లకు కూడా ముందే డేట్ తెలియజేసి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసి అందరూ ప్లాన్ తయారు చేసుకోవాలి. అది జరిగింది జరగలేదా, అసలు ముందు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. వివోఎల వారీగా ఏ రోజు ఏ గ్రూప్, ఎన్ని గ్రూపుల దగ్గర కూర్చుంటారు, 3-4 గ్రూపులు, ఆ 3-4 గ్రూపులు ఏంటేంటివి అనేటువంటిది మాట్లాడుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఎప్పుడు చేస్తున్నాం అనేటువంటిది కూడా వివోలో ఎప్పుడు చేస్తున్నాం అనేటువంటిది కూడా మాట్లాడుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకి డిఫరెంట్ లెవెల్స్ మనం చేసేటువంటి పనులు. ముఖ్యంగా మన కాన్సెప్ట్ రీడింగ్ ట్రైనింగ్ ఇచ్చుకోవటం, తర్వాత యాప్ గురించి ట్రైనింగ్ వివోలకి ఇచ్చుకోవటం, తర్వాత యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం, యాక్షన్ తయారు చేసుకున్న తర్వాత యాప్లో డేటా ఎంట్రీ చేయటం, డేటా ఎంట్రీ చేసి కన్సల్టేషన్ చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ ఆ విధంగా జనరేట్ చేసుకోవటం. రిపోర్ట్స్ ని మనం నవంబర్ నుంచే మనం దాదాపుగా గ్రామ సభలు స్టార్ట్ అయిపోతాయి. సో నవంబర్ నుంచి కొన్ని చోట్ల డిసెంబర్, జనవరి జరుగుతుంది. జనవరి కల్లా మనం అన్ని గ్రామ పంచాయతీల్లో కన్సల్టేషన్ అయిపోయి ప్లాన్స్ అప్రూవల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో అక్టోబర్ 2 మాత్రం ఖచ్చితంగా అన్ని గ్రామ సభలు, అది ఆదివారం అయినా, పండగైనా, పబ్బమైనా, అక్టోబర్ 2 మ్యాండేటరీ గ్రామ సభ జరగడానికి. అక్టోబర్ 2 జరిగేది గ్రామ సభల్లో అసలు వెళ్ళి విపిఆర్పిఏ ప్లాన్ గురించి మనం చేసిన విషయాన్ని అక్కడ పిఆర్ఐ సభ్యులకి, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ పిఆర్ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికి కూడా తెలియజేసి మన సభ్యులు కూడా ఓరియంటేషన్ అటువంటిది మనం జరగాలి. అప్పటికే మనకి కొంత ఓరియంటేషన్ అయిపోయి ఉంటుంది. మన అప్లికేషన్ కూడా స్టార్ట్ చేస్తాం. మనం ఆల్రెడీ జూలైలో ఉన్నాము, ఆగస్టులో స్టార్ట్ చేస్తున్నాము. దాన్ని మనం షెడ్యూల్ తీసుకుంటాం. అక్టోబర్ 2 జరిగేటువంటి గ్రామ సభల్లో చెప్పి వాళ్ళకి నెక్స్ట్ గ్రామ సభ షెడ్యూల్ కూడా తీసుకుంటాము. ఆ షెడ్యూల్స్ ప్రకారం మనం అటెండ్ అవ్వాలి. ఏపీఎంస్ ఏం చేయాలంటే ప్రతి గ్రామ పంచాయతీ యొక్క గ్రామ సభ డేట్ తీసుకొని, జీపీటీపీ గ్రామ సభ అంటారు దీన్ని, జీపీటీపీ గ్రామ సభ డేట్ తీసుకోవాలి ఇన్ అడ్వాన్స్. అప్పుడు హడావుడికి అయిపోయింది మేడం మా మీటింగ్ అంటే మనం చేయలేము ఇంకా. సో ఇన్ అడ్వాన్స్ జీపీటీపీ గ్రామ సభ డేట్లు గ్రామ పంచాయతీల వారీగా తీసుకొని ఎంపీడీఓ గారి దగ్గర నుంచి మన పిఆర్ఏ కన్వర్జెన్స్ భాగంగా మనకి ఎంపీడీఓ గారితో పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన కంటిన్యూస్ గా కోఆర్డినేషన్ ఉండాలి. వాళ్ళని తీసుకొని ఆ డేట్స్ ప్రకారం వివోఎలకి ఫలానా డేట్ లో మీ గ్రామ సభ మీటింగ్ అమ్మని చెప్పి సభ్యులకు తెలియజేసి మీ వివో మీటింగుల్లో అటెండ్ అయ్యేలాగా ఉండాలి. వివో కాన్సెప్ట్ మీటింగ్ అవుతుంది. కాన్సెప్ట్ లాగానే వివో లెవెల్లో కాన్సెప్ట్, కాకపోతే వివో సభ్యులకి ఇవ్వడానికి మీ దగ్గర ఈ ప్రజెంటేషన్స్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చేమో. కాకపోతే మీకు ఒక
మాడ్యూల్ ఇచ్చాము, మెటీరియల్ ఇచ్చాము. ఆ, దీని ప్రకారమే మన ప్లాన్లు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి దాని ప్రకారం ఓరియంటేషన్ వాళ్ళకి మీ గ్రామ సంఘం మీటింగ్ లోనే వాళ్ళకి ఒక ఓరియంటేషన్ చేసి ఎప్పుడెప్పుడు ఏ గ్రూపులకి ఎప్పుడెప్పుడు మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామో ఇలా కింద కొట్టేయండి. ఎప్పుడెప్పుడు మీటింగ్ స్టార్ట్ చేస్తామో వాళ్ళకి చెప్తే బాగుంటుంది. కాన్సెప్ట్ రీడింగ్ అంటేనే వాళ్ళ మైండ్కి ఈ పని చేయాలి అనేటువంటి, ఎందుకు చేయాలి, ఈ పని యొక్క అవసరం ఏంటి, ఈ ప్లాన్ యొక్క అవసరం ఏంటి, ఎప్పుడు చేస్తాం అనేటువంటి వివరం వాళ్ళకి అందరికీ కూడా తెలియజేయడానికి అనేటువంటిది మనం చేస్తున్నాము. సో తర్వాత అంటే మీరు చెప్పేటప్పుడు ఆ గ్రామ సంఘంలో ఉండేటువంటి సమస్యలను గుర్తించడానికి సోషల్ డెవలప్మెంట్ ప్లాన్లు మీకు భాగంగా వస్తాయి అవన్నీ కూడాను. అసలు ముందు సమస్యలు గుర్తించడానికి ఉమెన్ కి గుర్తించే విధంగా వాళ్ళని మనం ఫెసిలిటేట్ చేయాలి. అంటే సమస్యలు ఉంటాయి కానీ చూడనట్టు పట్టించుకున్నట్టుగా పోతా ఉంటాము. మన లైఫ్ ఎవరి జీవితం ఆ దాగుల్లో వాళ్ళు పోతుంటారు. బట్ మనం పనిచేస్తున్నటువంటిది సంఘ సభ్యుల కోసము, సంఘ సభ్యుల యొక్క సంక్షేమం కోసం కాబట్టి ఖచ్చితంగా గ్రామ సంఘంలో అందరూ ఒకళ్ళు చర్చించకపోయినా ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో ఉన్నటువంటి అవసరాలు ఐడియా ఉంటాయి. వాటిని గుర్తించి సంఘంలో మాట్లాడుకునేలాగా చేయటం అనేటువంటిది చాలా అవసరం. ఇది ఎంట్రన్స్ వాక్. అంటే మీరు ఈసీ మెంబర్ ఎలా యాక్టివిటీ అంటే ఒక లైన్ గీసి మీలో మీలో ఎవరు అంటే సామాజిక సమస్యని ఎవరు ఫేస్ చేయలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఈ లైన్ దాటి ముందుకు రండి అని చెప్పి. అంటే ఎలాంటి సామాజిక సమస్య చిన్న చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు యాజ్ ఎ ఉమెన్ గా, యాజ్ ఎ గర్ల్ గా, అమ్మాయిగా, మహిళగా ఆహారంలో కానీ, విద్యలో కానీ, చదువులో కానీ, డిస్క్రిమినేషన్ కానీ, లేకపోతే సమాజంలో నుంచి కానివ్వండి, హెల్త్ పరంగా కానీ, పర్యావరణ పరంగా కానీ ఏ సమస్య లేని వాళ్ళు ముందుకు రండి, ఒక్కొక్క అడుగు ముందుకేయండి అన్నప్పుడు వాళ్ళు మోస్ట్ ప్రాబలీ ఎక్కువ మంది వేయకపోవచ్చు, ఒకళ్ళిద్దరు వేస్తారేమో మరి. వాళ్ళు ఎందుకు వేయలేదంటే వాళ్ళు అప్పుడు వాళ్ళకు ఒక సమస్యని వాళ్ళు తెలియజేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని సామాజిక సమస్యల యొక్క అవసరతని, సామాజిక సమస్యల యొక్క అడ్రస్ చేయాలని అవసరాన్ని, దాన్ని గ్రామ సంఘాలు పెట్టుకుని మాట్లాడిన అవసరాన్ని కూడా వాళ్ళకి మనం వివరించి చెప్పేందుకు అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మీకు మాడ్యూల్లో తెలుగులో ఇచ్చాము. అవన్నీ కూడా మీరు చదువుకుంటే మీకు అందరూ కూడా అర్థమవుతుంది. ఒక లైవ్ ఫార్మెట్ కూడా వస్తారు. ఇవన్నీ దీంట్లోనే మన జీవనోపాధుల ఫార్మెట్ కూడా చేస్తాము. జీవనోపాధుల ఫార్మెట్ మీకు ఆల్రెడీ అప్లికేషన్లో వస్తుంది. వాళ్ళకి ఏమేమి జీవనోపాధులు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి జీవనోపాధులు కోరుకుంటున్నారు, ఉన్న జీవనోపాధులు మెరుగుపరచుకోవడానికి ఇంకా ఏమేమి కావాలి, వాళ్ళకి ట్రైనింగ్స్ ఏమైనా కావాలా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైనా కావాలనేటువంటి అన్నిటికి కూడాను మెంబర్ వారీగా మన డేటా తీసుకొని దీంట్లో డేటా ఎంట్రీ చేస్తాము. ఓకే. అయితే ముందు విఓఎస్డి సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ చేసినప్పుడైనా, లేకపోతే పబ్లిక్ గుడ్ సర్వీసెస్ ప్లాన్ చేసినప్పుడైనా ముందు ఫిక్స్డ్ డేట్స్ చేసుకోవాలి. ఏపీఎం గారు ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ సంఘాల డేట్స్ ముందుగానే తీసి పెట్టుకోవాలి. ఎస్డిపి ప్లాన్ ఎప్పుడు చేస్తున్నారు, లేకపోతే ఈ పబ్లిక్ గుడ్ సర్వీస్ ప్లాన్ ఎప్పుడు చేస్తున్నారు అనేటువంటిది రెండు కలిపి కంబైన్డ్ గా కాకుండా విడివిడిగా డేట్స్ తీసుకొని ఆ డేట్స్ కి జనాలను పిలుచుకొని, సభ్యులందరినీ కూడాను లోకల్ పిఆర్ఏ మెంబర్స్ పిలుచుకొని ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. లైవ్లీహుడ్ ప్లాన్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఉంది కదా, ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఇదేనా ప్రిపరేషన్
సో ముందుకెళ్ళి సో మనం మొదటి ప్లాన్ ఎంటైటిల్మెంట్ ప్లాను. ఈ ప్లాన్ లో సభ్యుల యొక్క అవసరాలన్నీ కూడా మనం గుర్తించవలసి ఉంటుంది. ఎవరు అర్హుల సభ్యులు అనేటువంటిది. ఆ దీని దీని ఇదే మనకి దీంట్లోనే మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా అర్హత గల వాళ్ళందరూ ఐడెంటిఫై చేయటం, దాన్ని డిప్యూటీ ఇంటిగ్రేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం ఎస్హెచ్జి లెవెల్లోనే ర్యాంకింగ్ వస్తుంది. అలాగే వివో లెవెల్లో కూడా ర్యాంకింగ్ ప్రయారిటీ ఎవరు టాప్ 10 నీడ్ పీపుల్. అలాగే పంచాయతీ లెవెల్లో కూడా టాప్ 10 లేకపోతే టాప్ 100 నీడెడ్ పీపుల్ అనేటువంటిది కూడాను అప్లికేషనే మనం జనరేట్ చేస్తుంది. సో దీన్ని మనం స్కీమ్స్ అన్ని వాళ్ళకి అంటే ఐ మీన్ వాళ్ళకి చెప్పాలి అంటే ముందు మనకు బాగా తెలియాలి ప్రతి స్కీమ్ గురించి కూడాను. విఓలందరికి కూడాను గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఒక ఓరియంటేషన్ ఈ ట్రైనింగ్ లో భాగంగానే చేసుకోవటం. అలాగే ఎంఎస్ సభ్యులకి వివో సభ్యులకు కూడాను స్కీమ్స్ అవగాహన పరచడం ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. సో పెన్షన్స్ మన 11 రకాల పెన్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలియజేయటం. ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా వాళ్ళకి తెలియజేస్తేనే వాళ్ళు ఏది ఉంది అనేటువంటి ఐడియాకి వస్తారు. మనకి ఫుడ్ ప్రాసెసింగ్, సీడ్ క్యాపిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను. సో లైవ్లీవుడ్ బేస్డ్ కానివ్వండి, అర్హతల పరంగా ఉండేటువంటివన్నీ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఉండేటువంటివన్నీ కూడాను వాళ్ళకి ముందు తెలియజేయాలి. నెక్స్ట్, సో ఇది తెలిసి మనందరికి కూడాను మెంబర్ వారికి వెళ్ళి కూర్చొని చేస్తారు. అయితే మనం ఈ ప్లాన్ చేయబోయే ముందు ఊరికే గ్రూప్ దగ్గరికి వెళ్ళి అందరిని పిలిస్తే ఉపయోగం ఉండదు. సో సభ్యులందరినీ మనం డేట్ ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి డేట్ టైము అదంతా కూడాను పెట్టుకొని కాన్సెప్ట్ చెప్పి ట్రైనింగ్ ఇచ్చుకున్నప్పుడే మనం షెడ్యూల్ వేసుకుంటాం. ఏవీఓ ఏ డేటు ఏ టైంకి రావాలి, ఎక్కడ రావాలి అని చెప్పి. వాళ్ళు వచ్చేటప్పుడే వాళ్ళకి ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు, వాళ్ళ జాబ్ కార్డు, ఏవైతే వ్యాలిడిటీ ఐడి కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకోమని చెప్పాలి ముందుగానే. వాళ్ళు తీరా వచ్చాక అవి లేకపోతే మీరు ఎంట్రీ చేయడానికి అవకాశం ఉండదు అప్లికేషన్లో. కాబట్టి చెప్పిన టైంలో వాళ్ళు చేసుకోమని చెప్పాలి. ఈ ఎవరైతే మన వివై ఉన్నారో వాళ్ళకు కూడా ఈ స్కీమ్స్ గురించి బాగా అవగాహన ఉండాలి. నెక్స్ట్, నువ్వు ఇది చెయ్యి వందన అమ్మ డ్రాప్ చదివేసుకుంటున్నా బేసిక్. సో ఇది అంటే మనకి లోకోఎస్ లో చేసినటువంటి డేటా అంతా కూడా విపిఆర్పి ఎంఐఎస్కి వచ్చేసేస్తుంది. సో అంటే లోకోఎస్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అదంతా కూడా మనకి విపిఆర్పికి వస్తుంది. మన లాస్ట్ టైం డమ్మీ వివోస్ అట్లా ఉంటాయి కదా, ఈ సంవత్సరం అవన్నీ కూడా పోయి సభ్యుల వారీగా డేటా వస్తుంది. సో మనకు ముఖ్యంగా ఎస్హెచ్జి ఏవిఓ, ఆ వివో ఏ పంచాయతీ, ఐ మీన్ ఆ వివో ఏ వార్డు అని కూడా ఖచ్చితంగా తెలియాలి. వార్డ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, వార్డ్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి బేసిక్ ప్రొఫైల్ ఆఫ్ ది మన డేటా కమ్యూనిటీ వారీగా అవసరం. ట్రైబల్ కేటగిరీ పీవీటీజీస్ మినిమం వాళ్ళకు ఉండేటువంటి బేసిక్ ప్రొఫైల్ అంతా కూడా మనం చేయవలసి ఉంటుంది. అలాగే వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ మేజర్గా ఎంజిఎన్ఆర్జిఎస్, పెన్షన్, రేషన్ కార్డు, ఇవన్నీ కూడాను ఏదైతే ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఆల్రెడీ పొందుంటే ఎవరు పొందున్నారు కుటుంబంలో అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం బేసిక్ ప్రొఫైల్ తీసుకుంటాం దాంట్లో. అదే అవన్నీ చెప్పాను. పిఎంజీవై, పిఎంజేజీవై, ప్రీప్రో స్కీమ్స్ అన్ని కూడా ఉన్నవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మనం ప్రయారిటైజేషన్ చేస్తున్నప్పుడు మాత్రం అంటే ఇక్కడ ఎలా ర్యాంకింగ్ చేసేటప్పుడు అఫ్కోర్స్ అందరు ఉమెన్ కూడా నీడ్ అయి ఉండొచ్చు. బట్ వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండరు, క్రానికల్ గా అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఒంటరి స్త్రీలు, ఉమెన్ ఏదన్నా అరాచకాలకి వీటికి గురైనటువంటి వాళ్ళు, ట్రాఫిక్ అంటే ఉమెన్ కానీ పిల్లలు కానీ అక్రమ రవాణాకి ఏదన్నా ఫేస్ చేశారా అనేటువంటివి, ఇల్లు లేని వాళ్ళు, అంటే నిరాశ్రయులు, భూమి లేని వాళ్ళు, అలాగే ఎస్సీస్, కొన్ని ప్రిమిటివ్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ఈ శానిటేషన్ వర్కర్స్,
బాండెడ్ లేబర్స్, అలాగే మైగ్రెంట్ లేబర్స్, ఇలా వీళ్ళని మనం ఖచ్చితంగా వల్నరబిలిటీలో ర్యాంకింగ్ లో బేసిక్ ప్రయారిటైజ్ గా చేసుకోవాలి. కాబట్టి అసలు వీళ్ళు అంటే మీకు బేసిక్ ప్రొఫైల్ డేటా ఆ సభ్యులు వివరాలు కూడా మీకు తెలిసి ఉండాలి. దాంట్లో ఆ అప్లికేషన్ లో కూడా మనం చేసేటప్పుడు ఎంట్రీ కూడా చేస్తేనే ర్యాంకింగ్ లో వాళ్ళకి ప్రయారిటీ వస్తుంది. ఏదో ఒకటి కొట్టుకుంటూ వెళ్ళటం కాకుండా ఆ బేసిక్ ప్రొఫైల్ కరెక్ట్ గా మనం చేయాలి. సో చేస్తే జస్టిస్, న్యాయం అనేది దొరుకుతుంది వాళ్ళకి. అది తర్వాత చెప్తాం. నెక్స్ట్ ఏముంది, 5 minute ప్లాన్. సోషల్ అయిపోవాలి. సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ మనం ఇందాక అనుకున్నట్లుగా సో దీంట్లో ఒకసారి డౌట్స్ ఏదైనా ఉంటే ఎవరన్నా నోట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ ప్లాన్, కాన్సెప్ట్ సీడింగ్, ఎంటర్టైన్మెంట్ ప్లాన్ వరకు క్లియర్ గా ఉందా మీకు? మెసేజ్ చేయండి. మెసేజ్ పెట్టారు. ఏం పెట్టారు? ఓకే. సో సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే మీరు డౌట్స్ ఉంటే అడుగుతారని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. సో లేదంటే కనుక ఇంకా ఈ ఎస్డి ప్లాన్ గురించి మాట్లాడుకున్న తర్వాత లైవ్లీహుడ్ ప్లాన్ లోకి వెళ్తాము. సో ఈ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ వివోలోనే చేస్తాము, వివో లెవెల్లో. అంటే మీరు పంచాయతీ అంతా దాదాపు అవే సమస్యలు ఉంటాయి కాబట్టి పంచాయతీలో ఉన్నటువంటి 4-5 వివోలైనా పిలుచుకొనైనా ఓ చోట పెట్టుకోవచ్చు. లేదు పంచాయతీలో డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి అనుకుంటే కొన్ని వివోలు ఒకవైపు, కొన్ని వివోలు ఒకవైపు అయినా వివో అందరు పిలుచుకొని మనం మీటింగ్ కండక్ట్, ఈ ప్లాన్ ప్రిపరేషన్ కి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఆ వార్డు మెంబర్లు, అలాగే ఆ పంచాయత్ సెక్రటరీస్, పంచాయత్ సర్పంచెస్ వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయవలసి ఉంటుంది. ముందు అనుకున్న షెడ్యూల్ డేట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీ కమిటీస్ కొన్ని ఉంటాయి. ఆ కమిటీ మెంబర్స్ ని కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. గ్రామ పంచాయతీ నిర్దేశన కమిటీ అని చెప్పి
వార్డు పంచాయతీ ఎడ్యుకేషన్ కమిటీ అని చెప్పి, మదర్స్ కమిటీ అని చెప్పి, అంగన్వాడీ కమిటీ అని, ఎడ్యుకేషన్ కమిటీ అని కొన్ని కమిటీలు ఉంటాయి. వాళ్ళని ప్లస్ లోకల్గా ఉండేటువంటి అంగన్వాడీ టీచర్లు, అదర్ గవర్నమెంట్ కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని కూడా మనం పిలుచుకోవచ్చు కావాలంటే. సో వీళ్ళందరూ కూడా కలిపి కూర్చొని మనం ఈ ప్లాన్ తయారు చేసుకుంటాము. ఈ ప్లాన్లో కూడా చేసుకున్నాక జీపీ లెవెల్లో ప్రయారిటైజేషన్ కూడా ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలనేటువంటిది కూడా కన్సల్టేషన్ చేసుకోవచ్చు, ప్రయారిటైజేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్. అండ్ లాస్ట్ ఇయర్ మనం సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ చేసినప్పుడు మనకి కొన్ని ఇష్యూస్ కూడా మనకు వచ్చి ఉంటాయి. ఏం చేసాము దాంట్లో వచ్చినటువంటి ఇష్యూస్ని కూడా మన దగ్గర పెట్టుకొని దాన్ని ఎలా ఈ సంవత్సరం మళ్ళీ అంటే పోయిన ఏడాదికి పెద్ద దాంట్లో పెద్ద మార్పు కూడా ఏమి ఉండకపోవచ్చు. దాన్నే మనం క్యారీ కూడా చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. అదే సమస్య మళ్ళీ కూడా రైజ్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం ప్లాన్లో మనం రాసుకుంటాము. సో దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలని చెప్పి తర్వాత వివో మీటింగ్లో కూడా మనం దాని ఫాలో యాక్షన్ కూడా తీసుకోవచ్చు. సో సోషల్ డెవలప్మెంట్ ప్లాన్లో మనకి గ్రామంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు, అలాగే అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళ యొక్క గ్రామంలో ఉండేటువంటి ప్రజల పిల్లల యాటిట్యూడ్ ఉండేటువంటి వైఖరులు ఉండేటువంటి బిహేవియర్, అంటే వాళ్ళ ప్రవర్తనటువంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అంటే అబ్యూజింగ్, ఈవ్ టీజింగ్, లేకపోతే ఆడవాళ్ళని కొంచెం డిస్క్రిమినేట్ చేసి చూడటం ఇలాంటి సమస్యలు కూడా ఉండుండొచ్చు. అలాంటివి ఈ కమ్యూనిటీ మొబైల్ చేసుకోవటానికి వాళ్ళందరికి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరికి కూడాను ఈ ప్లాన్ చేస్తున్నామని చెప్పి ఎస్డి ప్లాన్ లో పెద్ద గవర్నమెంట్ కానీ ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి కానీ పెద్దగా ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడాను వాళ్ళ యొక్క వైఖరిలో ఆలోచన విధానంలో మార్పులు చేసుకుంటే సెట్ అయ్యేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. సో వాటిని మనం ఎక్కువగా మోటివేషన్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం ద్వారా వచ్చే పర్యవసానాలు చెప్పటం ద్వారా అనేటువంటిది మనం గ్రామ స్థాయిలో మన సభ్యులకి అలాగే పిఆర్ఏ మెంబర్స్ కూడా ఓరియంటేషన్ చేయవలసి ఉంటుంది ఈ ఎస్డి ప్రోగ్రాంలో మేజర్గా. సో మొత్తంగా సోషల్ డెవలప్మెంట్ ప్లాన్స్ మనం అనుకుంటే కనుక మేజర్ 5 ప్లాన్స్ దీంట్లో ఉండేటువంటివి. అంటే సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటే. ఈ ప్లాన్ లో మనకి ఉండే సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్. 5 సబ్జెక్ట్స్ భాగంగా హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఒకటి, ఆరోగ్యము పోషణ అనేటువంటిది. ఆరోగ్యము పోషణ దెబ్బ అనేటువంటి చిన్నపిల్లలకు కానీ, బాలికలకు కానీ, గర్భవతులకు కానీ ఒక అంటే వాళ్ళ వరకే ఉంటుంది. అది తరతరాలకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ పర్యావరణమైనటువంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అడవులు కానీ, లేకపోతే వైల్డ్ యానిమల్స్ కానీ వాటి వల్ల కానీ, లేకపోతే మనకి ఈ వేస్ట్ పదార్థాలని మెయింటైన్ చేయడంలో కానీ, మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయాల్లో కానీ ఇవన్నీ వచ్చేటువంటి పర్యవసానాలు చాలా ఉంటాయి కాబట్టి వీటి గురించి అడ్రస్ చేస్తాము. అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఎడ్యుకేషన్లో ఇంక్లూజివ్నెస్ అంటే డిజేబుల్డ్ పీపుల్కి కానివ్వండి, లేకపోతే ఆడపిల్లలకు కానివ్వండి, తన అవసరాలు సరిగ్గా ఉన్నాయా లేవా, ఎందుకు వాళ్ళు డ్రాప్ అవుట్స్గా ఉన్నారు, ఎందుకు వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు, అసలు సమస్యలు ఏమున్నాయి అక్కడ అనేటువంటి దాని గురించి మనం అక్కడ ఈ ప్లాన్లో మనం మాట్లాడుకోవచ్చు. అలాగే వీటితో పాటు ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఉమెన్ అండ్ చైల్డ్ అంటే మహిళలు వాళ్ళ పిల్లలు కూడా. సో ఉమెన్కి ఉండేటువంటి ఇష్యూస్ ఏమున్నాయి, ఉమెన్ యొక్క హెల్త్ కానివ్వండి, ఉమెన్ యొక్క న్యూట్రిషన్ కానివ్వండి, ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్ ఫ్యామిలీలో ఉండే ఆమె గౌరవం కానివ్వండి, సొసైటీలో ఉండేటువంటి సొసైటీ నుంచి ట్రీట్మెంట్ కానివ్వండి, స్టేటస్ ఆఫ్ ద ఉమెన్ ఏంటి, చైల్డ్ యొక్క చైల్డ్ చుట్టూ చైల్డ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మన ఇక్కడ ఇమ్యునైజేషన్ దగ్గర నుంచి మోర్టాలిటీ రేట్, బర్త్ రేట్ ఇవన్నీ కూడా ఫ్రమ్ బర్త్ టు బర్త్ అయిన దగ్గర నుంచి ఆ చైల్డ్ డెవలప్మెంట్ అయ్యేటువంటి అన్ని యాక్టివిటీస్ లో కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ ప్లాన్ లో మనం తీసుకుంటాము. అలాగే సోషల్ ఎక్స్క్లూజన్ లో ఇంత మనం చెప్పుకున్నట్టుగా ఏమేమి
అడ్రస్ చేయాలి. వల్నరబిలిటీ కానీ, డిజబిలిటీ కానీ, పీవీటీసీస్ కానీ, సో ఎవరెవరు మనం అడ్రస్ చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ లో మనం మాట్లాడుకుంటాము. నెక్స్ట్ 5 కాంపోనెంట్స్, ఇవి 5 కాంపోనెంట్స్ కూడా మేజర్ కాంపోనెంట్స్. సో హెల్త్ న్యూట్రిషన్ లో ఏమన్నా డ్రింకింగ్ వాటర్, కోవిడ్ మరి ఇప్పుడు లేదు కాబట్టి కోవిడ్ ఓకే, ల్యాక్ ఆఫ్ రీప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఇక్కడ మనకి గర్భవతుల యొక్క ఆరోగ్యము, ఇళ్లలో డెలివరీస్ కావటము, ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూస్, లేకపోతే ఎక్కువగా ఉమెన్కి ఉండేటువంటి సర్వైకల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం. అలాగే ఈ ఆడపిల్లలకి అంటే కిషోర బాలికలు అంటాము, ఈ ఆడపిల్లలకి వాళ్ళ యొక్క ఆరోగ్యము, వాళ్ళ మెన్స్ట్రియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ శానిటేషన్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు మెన్స్ట్రియల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అదర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా హెల్త్ న్యూట్రిషన్ లో ముఖ్యంగా పిల్లలకి ఇన్ టైంలో ఫుడ్, వాళ్ళ న్యూట్రిషియస్ బ్యాలెన్స్ ఫుడ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ విషయాల్లో క్లీన్లీనెస్, వేస్ట్ మేనేజ్మెంట్, అలాగే ప్లాస్టిక్ పొల్యూషను, అడవులను కొట్టేయటం, ఇతర వచ్చేటువంటి ప్రమాదమైనటువంటి విపత్తు సంబంధించినటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితులు, అలాగే ఒక్కోసారి క్రూరమృగాలు, ఏనుగులు లేకపోతే కోతులు, అలాంటి కొన్ని యానిమల్స్ ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి కాబట్టి వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, అక్కడ అప్పుడప్పుడు ఒక్కోసారి ఈ వాములు, గడ్డులు, పొలాలు కాలిపోతుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్, ఆ ఊళ్ళో ఫ్యూయల్ కానీ, ఫైర్ వుడ్ కానీ, వంట చెరుకులు అవన్నీ అందుబాటు కోసం ఉండేటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ పర్యావరణ సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుంటాము. అలా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాంట్లో వయోజన విద్య, పిల్లల డ్రాప్ అవుట్స్, డిజిటల్ లిటరసీ అనేటువంటిది, విభిన్న ప్రతిభావంతులకి విద్య సంబంధించినటువంటి అంశాలన్నీ కూడాను ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాల్లో మనం మాట్లాడుకుంటాము, ప్లాన్లు చేసుకుంటాము. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ లో మనం ఇందా చెప్పుకున్నట్లుగా శానిటేషన్ వర్కర్స్, సెక్స్ వర్కర్స్, ఇతర వలసలు పోయేటువంటి వాళ్ళు, వృద్ధులు, ఒంటరి స్త్రీలు, విభిన్న ప్రతిభావంతులు అంటే వికలాంగులు, ట్రాన్స్జెండర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఎస్సీ, ఎస్టీ, పీవీటీజీ, ఇవన్నీ కూడా సోషల్ ఎక్స్క్లూజన్ లో ఇవన్నీ కూడా మనకి వస్తాయి. తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దాంట్లో మనం చెప్పుకున్నట్లు ఈ మెన్స్ట్రుయేషన్ పీరియడ్ లో ఇంకా కూడా ట్రైబల్ ఏరియాస్ లో చాలా ఆచారాలు, మూఢనమ్మకాలు చాలా ఉంటాయి. సో ఆ మూఢనమ్మకాలు, ఆచారాలు కొన్ని దగ్గర అయితే అసలు ఆ బాలింతలకి, గర్భవతులకి, పిల్లలకి పచ్చిమని పేరుతోటి అసలు ఫుడ్ సరిగ్గా డెవలప్మెంట్, వాళ్ళ యొక్క ఎదుగుదల నాట్ ఓన్లీ అంటే ఫిజికల్ ఎదుగుదలే కాదు, శారీరక ఎదుగుదలే కాదు, మానసిక ఎదుగుదల కూడా చాలా హ్యాంపర్ అవుతుంది. సో ఈ మూఢనమ్మకాలు అనేటువంటివి, అలాగే ఉమెన్కి జరిగేటువంటి అన్యాయాలు, వాళ్ళకి జరిగే హింస, వాళ్ళ మీద జరిగేటువంటి హెరాస్మెంట్స్, వాళ్ళు సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి, గృహహింస కానివ్వండి, వాళ్ళని యూటీజింగ్ కానీ, బడిపోయే పిల్లల్ని, ఇవన్నీ కూడా, అలాగే బాల్య వివాహాలు, వరకట్నాలు, అక్రమ రవాణాలు, ఆడపిల్లలను చంపేటాలు, భ్రూణ హత్య, చైల్డ్ లేబర్, ఇవన్నీ ఈ ప్లాన్స్ అన్ని కూడా మనం ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ లో ఆ గ్రామంలో ఉంటేనో, జరిగితేనో, లేక అలా జరుగుతున్నాయని మన సభ్యులు మాట్లాడుకొని వీటిని దీన్ని మాట్లాడుకొని చర్చించుకుంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ మనకు ఆ డిపార్ట్మెంట్స్ సహాయంతో, అక్కడ పిఆర్ఏ సభ్యుల సహాయంతో మన ప్లాన్లు పెట్టుకొని మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎలా చేస్తాం ఈ ప్లాన్ అంటే, ఇది వివో లెవెల్లో కూర్చొని చేస్తాము. వివో ఈసీ మీటింగ్ కి వీళ్ళందరినీ కూడా కాన్సెప్ట్ సీడింగ్ లో భాగంగా వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఎస్డీ ప్లాన్ మీద డేట్ పెట్టుకున్న ప్రకారం దీన్ని ఆ డేట్ కి అందరినీ పిలుచుకొని మనం మాట్లాడుకుంటాము. జీపీ లెవెల్లో కూడా ఈ ప్లాన్ ని ఓవరాల్ అన్ని వ్యూల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని జీపీ లెవెల్లో ప్లాన్ కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ జరుగుతుంది.
సో ఇది ఈ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా మాడ్యూల్ ఉంది. ఈ మాడ్యూల్ కూడా మీకు అయితే ఇంగ్లీష్ లో ఉంది అది. డిపిఎంస్ ఎవరైతే హెచ్డి యాంకర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు దాన్ని ఆ, ఒకసారి చదువుకొని మీరు కన్సర్న్ డిపిఎంస్ కి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏపీఎంస్ కి ఓరియంటేషన్ చేస్తే వాళ్ళు ఇంటర్నెట్ ఎంఎస్సి చెప్పుకుంటానికి అవకాశం ఉంటుంది. లేదు మన తరపు నుంచే ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినా అది కూడా మీరు చేసుకుంటారు. దీంట్లో 4 కేస్ స్టడీస్ ఉంటాయి. 4 కేస్ స్టడీస్ కూడా చాలా ఆలోచన భరితంగా ఉంటాయి. ఈ కేస్ స్టడీస్ సమయం ఉంటే 2-3 కేస్ స్టడీస్ మీకు నేను ఈవినింగ్ లోపైన ఒక మీకు చెప్తాను. చెప్తే అవి మీరు చెప్పడానికి వాళ్ళు ఆలోచన కలిగి వాళ్ళలో నుంచి ఒక ఒక ఈ సమస్య మీద మనం ప్లాన్ చేయాలనేటువంటి ఒక అభిప్రాయం రావడానికి అవకాశంగా ఉంటుంది. నెక్స్ట్ ఇందామ చెప్పుకున్నట్టు ఇదంతా కూడా ప్లాన్ ప్రిపరేషన్ చేసుకుంటానికి. నెక్స్ట్ ఈ కేస్ స్టడీస్ ఉన్నాయి. ఆ కేస్ స్టడీస్ మళ్ళీ మీకు టైం ఉంటే కానీ అది కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఈ కేస్ స్టడీ చదివినిపించినాక వాళ్ళని అడగాలి. మీరు అడిగితే వాళ్ళు ఇది ఎంత మాడ్యూల్ ఇంకా అడిగితే వాళ్ళు రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి మనం ఆ కేస్ స్టడీస్ ని చెప్పి దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఓకే అండి. అయిపోయింది. ఇంకా ఓడిపోతే కేసు 1 కేసు 2 అవి వస్తాయి. అది దీంట్లో సో ఇది ఎస్డి ప్లాన్. ఎస్డి ప్లాన్ అయిపోయిన తర్వాత ఆ కేసెస్ 4 చెప్తారు. కేసెస్ 4 చెప్తే మీకు మనకు కూడా జరిగిన కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో బాగుంటాయి. ఆలోచన వస్తుంది మనకు కూడాను. తర్వాత ఆ క్రాంతి వీడియో చూపించిన తర్వాత కూడా ఇవే చూపించి సభ్యుల్ని ప్రశ్నిస్తే వాళ్ళు కొంత రెస్పాండ్ అవుతారు. సో దాంట్లో ఈ సామాజిక అంశాల పట్ల ఎందుకు మనం చెయ్యాలి, ఎందుకు మన గ్రామ సంఘ మండల సమాఖ్యలు పనిచేయాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వాళ్ళకి కలుగుతుంది. ఆ క్రాంతి వీడియోలో ఆ వీడియో కూడా మీ డిపిఎంస్ దగ్గర అందరి దగ్గర ఉంది. అది మళ్ళీ కూడా షేర్ చేస్తాం మేము. అదొక 15 నిమిషాలు ఆ క్రాంతి వీడియో. అదొకసారి చూడండి. ఇప్పుడు పెడతాము క్రాంతి వీడియోనా. సార్ ఇప్పుడు పంపాను కానీ చెప్తాను. పెడుతున్నానండి.
ఇదంతా పోయిందా? ఎవరు? సో టార్గెట్ ఓరియంట్ అంటే లక్ష్యం దిశగా వెళ్తాం. అంటే మనకి ఎన్ని టార్గెట్లు ఉన్నాయి, ఎన్ని చేసాం అటువంటిది మనం చేసుకుంటాం, ఓకే. కానీ చివరికి మనం ఏం చేసాము, గ్రామ సంఘంలో మనం ఏం చేసాము, మండల సమాఖ్యలో మనం ఏం చేసాము, మన వల్ల ఏమైంది అటువంటిది చూపించాలి అంటే ఒక ఒక మహిళ చిన్న సమస్య ఉండడం బయటపడినటువంటి విషయం ఆ చాలా సంతృప్తికరంగా ఉంటుంది. సో అలా ఉండాలి అంటే అట్లీస్ట్ ఆమె వచ్చి మాట్లాడుకోవటానికి, దాన్ని అడ్రస్ చేయడానికి మనకు తగ్గటువంటి సైన్యం ఉండాలి. ఆ సైన్యంకి కొంత ట్రైనింగ్ అవసరం, ఆ కమిటీలకి వాటికి కొంత శిక్షణ అవసరం, ఆ కెపాసిటీస్ ఉండాలి, శక్తి ఉండాలి, శక్తి మనం ఇవ్వాలి. ఇస్తేనే సోషల్ యాక్షన్, సోషల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేటువంటి ఆ ధైర్యం వాళ్ళకి వస్తుంది. మనం కూడా ఒక మంచి పని చేసామన్నటువంటి నమ్మకం కూడా మనకు కూడా వస్తుంది. ఇదేంటి ఇలా వస్తుందమ్మా, వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని, వాళ్ళ ఆస్తులకి ఎలాంటి హానికరం, భంగకరం కాకుండా ఉండేలాగా ఆ లైవ్లీవుడ్ ఉండాలి. అంటే సస్టైనబుల్ లైవ్లీవుడ్, రిస్క్ని ఫేస్ చేయగల శక్తి ఉండేటువంటి లైవ్లీవుడ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది లైవ్లీవుడ్ లో మనం చెప్పుకుంటాము. కింద మనం రెసిలియన్స్ అని చెప్పుకున్నాం, రెసిలియన్స్ అని స్థితిస్థాపన అని చెప్పి, అంటే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా విత్స్టాండ్ అయ్యేటువంటి శక్తి, నిలబడగలిగే శక్తిని మనకి కావాలి. అలాంటి నిలబడే శక్తి గల లైవ్లీవుడ్ ని ఉమెన్ అందరూ పొందగలిగేలా ఉండాలనేటువంటిది చెప్పుకుంటున్నాము. ఏంటి మీరు ఇందాక చెప్పినట్టు ఓకే. నెక్స్ట్ అది ఏ లైవ్లీవుడ్ అని చెప్తారు వాళ్ళు. సో దాంట్లో భాగంగా ఫార్మింగ్ లో అగ్రికల్చర్, హార్టికల్చర్, అలాగే ఎన్టీఎఫ్సి అంటే ఒకవేళ ఉంటే కనుక కలప సంబంధించిన వస్తువులు, అలా నాన్ వ్యవసాయకర ఎంటర్ప్రైజెస్ ఏముంటాయి అని చెప్పి, అగ్రికల్చర్ లో ధాన్యాలు, పప్పులు, నూనె సంబంధిత విత్తనాలు, నూనె సంబంధిత దినుసులు, హార్టికల్చర్ లో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, అలాగే ఔషధ మొక్కలు పెంపకం ఇవన్నీ కూడా ఉంటాయి. రైస్ స్టాక్ వచ్చేప్పటికల్లా డైరీ, గోటు, పౌల్ట్రీ, డక్స్, బాతులు, కోళ్ళు, చేపలు, మేకలు, ఇవన్నీ పెంపుదల అనేటువంటి. నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ లో కలిపేట వస్తువులు ఏంటంటే సిల్క్ కానీ అదర్ మన వస్తాయి, పట్టు గాను, అలాగే తేనెటీగ పెంపకాలు, లక్క అనేటువంటిది. అలాగే నాన్ నాన్ ఫార్మ్ ఎంటర్ప్రైజెస్ లో చిన్న చిన్న కిరాణా షాపులు, ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపన, చిన్న చిన్న యూనిట్స్ చేసేటువంటివి, అలాగే ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నింటి కూడా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ కిందకి మనకు వస్తాయని చెప్పి మనందరం కూడా తెలుసు. అయితే వీటిని మనకి సభ్యులు చెప్పేటప్పుడు ఏమున్నాయి ఏంటి అని చెప్పి వాడిని ప్రొవోకేట్ చేయడానికి మనం వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమున్నాయి అని ఐడెంటిఫై చేయడానికి, దాన్ని మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లైవ్లీవుడ్స్ ని అంటే ఒక ఫ్యామిలీ లెవెల్లో లైవ్లీవుడ్స్ ని ఎలా ఎంచుకుంటారు, ఎలా డిటర్మైన్ చేస్తా ఉంది అనేటువంటి దాంట్లో నెక్స్ట్. సో ఏముంటాయి దాంట్లో అంటే ఆస్తులు కావాలి, శక్తి కావాలి, వాడిని పొందే అందుబాటులో ఉండగలగాలి, భద్రత కావాలి, వాళ్ళ ఆలోచన విధానం, యాటిట్యూడ్ కూడా ఆ లైవ్లీవుడ్ ని స్థిరపరచుకోవటానికి వాళ్ళ యాటిట్యూడ్ కూడా దానికి సంసిద్ధంగా ఉండాలి. సో ఏంటి రిసోర్స్ లైవ్లీవుడ్ యాక్టివిటీ రిసోర్సెస్ ఏంటి అంటే న్యాచురల్, కొన్ని ప్రకృతి ఇచ్చేటివి ఉంటాయి, కొన్ని ఫిజికల్ ఉంటాయి, కొన్ని హ్యూమన్ ఉంటాయి, మానవులు చేసిన సాంఘిక అంశాలు ఉంటాయి, ఫైనాన్షియల్ అంశాలు ఉంటాయి. సో ఈ 5 రకాల అంశాలు కలిస్తేనే ఒక లైవ్లీవుడ్ యాక్టివిటీ అనేటువంటిది మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలము. సో న్యాచురల్ ఏముంటుందంటే భూమి, నీరు, అడవులు, లైవ్ స్టాక్, సంపద. అలా ఫిజికల్లో ఇరిగేషన్, వాటర్ ఫెసిలిటీస్, అలాగే కరెంటు, విద్యుత్ శక్తి, రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి, మార్కెట్ అందుబాటులో ఉండాలి, హెల్త్ కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ లేకపోతే అవి అంత ముందుకెళ్లే అవకాశం ఉండదు. అలాగే మానవ సంపద కోసం లేబరు, స్కిల్, ఓన్లీ లేబరు ఎక్కువ మంది జనాభా ఉన్నా కూడా ఉపయోగం ఉంటుంది, స్కిల్డ్ లేబర్ ఉండాలి, స్కిల్ ఉండాలి.
జరగాలి. అంటే అయినటువంటి అలాగే జెండర్ కొన్ని పనులు చేయడానికి కొంత జెండర్ కూడా బేస్ ఉంటుంది. ఆ అలాగే ఇవన్నీ గ్రామంలో ఉండేటువంటి అదర్ సపోర్ట్ కూడా గ్రామంలో జరగాలి. అలాగే బ్యాంకు నుంచి కానీ లేదా అదర్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ క్రెడిట్ మన సంస్థల నుంచి కానీ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లైవ్లీవుడ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏముంటాయి ఇంకా పొటెన్షియల్ సర్వీసెస్ అంటే మనం చెప్పుకున్నట్లు ఇవన్నీ మనకి మేజర్ పొటెన్షియల్ సర్వీసెస్ అవేను. నాలుగు మేజర్ ఫార్మింగ్ ఫార్మింగ్ ప్రాంతాల్లో, తర్వాత ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ట్రైబల్ నాన్ ఫార్మ్ యాక్టివిటీ మేజర్ గా 4 ఏరియాస్. సో లైవ్లీవుడ్ యాక్టివిటీస్ లో అగ్రికల్చర్ లో మంచిగా వ్యవసాయ సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో మనకి ఇవన్నీ ఉంటాయి. హార్టికల్చర్ లో లైవ్ స్టాక్ అలియాస్ కూడా ఉన్నాయి. నాన్ ఫార్మ్ లో మనకి మేజర్ గా మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. ఇప్పుడు మనకి నాన్ ఫార్మింగ్ లో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ దాంట్లో మనం ఆర్డర్ ఇతర కంపెనీస్ ముందుకు వెళ్తున్నాము. అలాగే మార్కెటింగ్ అన్ని కూడా చేస్తున్నాము, ట్రేడింగ్ చేస్తున్నాము. సర్వీసెస్ లో కూడా మన లేబులింగ్ కానీ ఇవన్నీ కూడా మన ప్రోడక్ట్స్ ని క్వాలిటీ పరంగా క్వాలిటీగా ప్లస్ క్వాంటిటీ లెవెల్లో కూడా సేల్ చేసుకోవడానికి వీలుగా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసుకొని నాన్ ఫార్మింగ్ లైవ్లీవుడ్ ఆప్షన్స్ లో మన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, హైయర్ ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి మనం చాలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. నెక్స్ట్ సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైవ్లీవుడ్ యాక్టివిటీస్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ లో సీరియల్స్, పల్సెస్ పప్పు దినుసులు, సన్ఫ్లవర్స్ కానివ్వండి, గ్రౌండ్ నట్లు కానివ్వండి, కుసుమ కానీ సోయా కానీ, అగ్రికల్చర్ ఫైబర్ లో కాటన్, జూట్, నెక్స్ట్ షుగర్ క్రాప్స్ లో చెరకు ఇవన్నీ కూడా జొన్న, ఇవన్నీ దుంపలు, షుగర్ బీట్రూట్ కానీ లేకపోతే దుంపలు కానీ ఇవన్నీ కూడా షుగర్ క్రాప్స్ లో భాగంగా. నెక్స్ట్ అదర్ క్రాప్స్ సో పండ్ల విషయానికి వస్తే హార్టికల్చర్ లో పండ్లు, పూలు, కూరగాయలు మనకు లైవ్లీవుడ్ యాక్టివిటీస్ లో మేజర్ యాక్టివిటీస్. కొన్ని ప్రాంతాల్లో మనకి మేజర్ గా పండ్లు, కూరగాయలు, పూలు, అలా స్పైసెస్ ఇవన్నీ కూడా మనకి బాగా పండించేటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి హార్టికల్చర్ లో కూడా మన లైవ్లీవుడ్ ప్లాన్ లో కూడా హార్టికల్చర్ యాక్టివిటీస్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫ్రూట్స్, నెక్స్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయింది ఏమనుకోండి, ఫాస్ట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇందాక మనం చూసి లైవ్లీవుడ్ యాక్టివిటీస్ లో ఫిషరీస్, ఇంకా మన కోస్టల్ బెల్ట్ చాలా ఉంది కాబట్టి కోస్టల్ బెల్ట్ లో ఉండేటువంటి ఏరియాస్ ఇందాక చూస్తుంది. కోస్టల్ బెల్ట్ ఏరియాలో మనకి అంత ఫిషరీస్ చాలా ఉంటుంది కాబట్టి కోస్టల్ బెల్ట్ ఏరియాలో ఉండే వాళ్ళు ఫిషింగ్ దానిపైన వాళ్ళ ప్లాన్స్ రాసుకోవచ్చు. వాళ్ళకి ఏంటి కావాలి, ట్రైనింగ్స్, నెట్స్, డ్రై ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా మనం స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ లైవ్లీవుడ్ యాక్టివిటీస్ లో మనం రాసుకోవచ్చు. లేకపోతే వాటిల్లోనే ఫిషరీస్ లోనే పికిల్స్ చేయటము లేకపోతే ప్రాసెసింగ్ చేయటము అన్ని కూడా మనం ఈ లైవ్లీవుడ్ ప్లాన్ లో బాగా చేసుకోవచ్చు. నాన్ టెంబర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ లో ఇందా మనం చూసినట్టు బ్యాంబూ కానీ, టస్కర్ కానీ, రబ్బరు, లెమన్ గ్రాస్ ఇందాక చూపించి నాన్ టెంబర్ దాంట్లో ఇక్కడ హనీ, నీమ్ ఆయిల్, ఈ నీమ్ ఆయిల్ ఇప్పుడు చాలా ఇవి పరిస్థితుల దృష్ట్యా మనం నాన్ టెంబర్
నాన్ ఫామ్ లైవ్లీవుడ్స్ లో మనం మన ఏపీలో కూడా ఇవన్నీ ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఉన్నాయి ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళ సైడ్ కాబట్టి మనకి బోల్డ్ అన్ని ఉన్నాయి మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ మన వాళ్ళు చేస్తున్నారు సో అవన్నిటి వాటిలో ఏమేమి వాళ్ళు చేస్తాన్ని బెటర్ గా చేసుకోవడానికి ఏం ప్లాన్ చేసుకోవచ్చు లేదా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఏదైనా కావాలా ఏదైనా మిషనరీ అప్డేటెడ్ మిషనరీ ఏదైనా కావాలా లేకపోతే దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టే ఏదైనా లోనింగ్ ఏదైనా అవకాశం కావాలా ఇవన్నీ కూడా మనం ఎంటర్టైన్మెంట్ లైవ్లీవుడ్ ప్లాన్ లో మనం చేసుకోవచ్చు సో ఇవన్నీ మన దగ్గర కూడా పెయింటింగ్స్ కలంకారీ ప్రింట్స్ అవన్నీ చాలా ఉన్నాయి సో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలో కూడా మన ప్లాన్ లో మన లైవ్లీవుడ్ ప్లాన్ లో మన వివో వెళ్ళినప్పుడు ఆ మెంబర్స్ వివో ఆ గ్రామంలో ఐడియా ఉంటుంది కాబట్టి ఎవరు ఏం పని చేస్తున్నారు ఏంటి అని చెప్పి బేసిక్ గా వాళ్ళని కొంచెం డెవలప్ చేయడానికి లేకపోతే ఇంకా గ్రూప్ గా యాక్టివిటీ ఏమైనా చేసుకుంటారా అనేటువంటి ప్లాన్ కూడా చేసుకోవచ్చు లేదా గ్రామ స్థాయిలో గ్రామ సమాఖ్య లెవెల్ ఒక యూనిట్ స్టార్ట్ చేసి ఉమెన్ లైవ్లీవుడ్ ఏర్పాటు చేస్తారనేటువంటి ప్లాన్లతో కూడా మనం రావచ్చు దానికి ఇన్ఫ్రా కానీ దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ అది కూడా మనం డిమాండ్ చేసుకోవచ్చు అంటే ఇండివిజువల్ యాక్టివిటీ కానీ ఎస్హెచ్ యాక్టివిటీ కానీ యాజ్ ఎ వివో యాజ్ ఎ హోల్ గా కూడా చేయొచ్చు లేదా బెనిఫిషరీస్ కొంత గుర్తుపెట్టి వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్స్ కొన్ని వాటిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేకపోతే కొన్ని వాళ్ళకి అంటే కొన్ని వృత్తులు వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కార్పెంటరీ కానివ్వండి లేకపోతే ప్లంబింగ్ కానివ్వండి ఇంకేదైనా వీవింగ్ కానివ్వండి ఇలాంటి వృత్తులు ఏదైనా సపరేట్ ఏదైనా స్కిల్ కానీ ఎక్విప్మెంట్ కావాలని ఇవ్వాలన్నా ఆ ప్లాన్ అన్ని కూడా మనం ప్లాన్ చేసుకొని లైవ్లీవుడ్ ప్లాన్లో భాగంగా రాసుకోవచ్చు నెక్స్ట్ ముందుకు చెప్పి సో మనం సభ్యులకి ఇవన్నీ చూపించి వాళ్ళకి ఆ నాన్ ఫామ్ యాక్టివిటీస్ గురించి అన్ని కూడా చెప్పి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ వాళ్ళతో మాట్లాడించవచ్చు నెక్స్ట్ ఇదంతా కూడా మండల సమాఖ్య లెవెల్లో వివో లెవెల్లో కాన్సెప్ట్ ఫీడింగ్ లైవ్లీవుడ్ ఫీడింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ దీనికి ఒక మెటీరియల్ కూడా ఉంది లైవ్లీవుడ్ మెటీరియల్ అది కూడా లైవ్లీవుడ్ డిపిఎంస్ అందరికి కూడా షేర్ చేస్తాము త్రూ డిపిఎం ఐబీస్ సో అది కూడా మీరు ఒకసారి మండల్ ఏపీఎంస్ కానీ లేదంటే మండల్ లెవెల్లో ఓరియంటేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది సో నువ్వు అదే సో మనం ఒక ప్లాన్ ఏదైనా మనం ఒక లైవ్లీవుడ్ యాక్టివిటీ చేయబోయే ముందు ఒక కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటాం సో ప్రాఫిట్ ఏమొస్తుంది దాంట్లో ఖర్చు ఏముంది లాభం ఏమొస్తుంది అని చెప్పి సో ఇన్వెస్ట్మెంట్ ఏమొస్తుంది రిటర్న్ ఏమొస్తుంది ఆదాయం ఎంత వస్తుంది మళ్ళీ కండిషన్స్ ఏమున్నాయి రిస్క్ ఎంత ఉంది పాడైపోయే వస్తువులు ఎంత వేస్టేజ్ ఎంత అనేటువంటి అంశాలు ఇన్పుట్ సర్వీసెస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది సో తిరిగి చెల్లించే విధానం ఏంటి ఇంట్రెస్ట్ రేట్ ఏంటి ఇంటర్నల్ రేట్ ఏంటి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్కడికి వచ్చి ఆగిపోతుంది ఇవన్నీ కూడా నాన్ ప్రాఫిట్కి వచ్చేటువంటి నష్టాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని ఎస్హెచ్జిలోనే గ్రూప్ సభ్యులు లేకపోతే వివోను ఎవరు చేస్తారో ప్లాన్ దాన్ని అనుకూలంగా చేసుకొని ఈ ప్లాన్ని మనం లైవ్లీవుడ్ ప్లాన్ని తయారు చేసుకోవాలి సో ఆ సభ్యురాలు చెప్పినప్పుడు నేను ఒక లైవ్లీవుడ్ యాక్టివిటీ పెడతాను అన్నప్పుడు అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందో ఎంతవరకు వైబిలిటీ ఉంటుందో ఎంతవరకు సుస్థిరంగా ఉంటుందో ఆమెకు ఆదాయ మార్గంగా ఉంటుందో లేకపోతే ఆమె అప్పులు ఊబిలో కూరుకుపోయిద్దో ఇవన్నీ కూడా మనమే కొంచెం ఫెసిలిటేటర్గా వివోఏ ఉంటారు కాబట్టి ఇది కుదరదు అనేటువంటిది గ్రామ సంఘం మళ్ళీ లైవ్లీవుడ్ ప్లాన్ని కన్సల్టేషన్ చేసేటప్పుడు గ్రామ సంఘంలో పెడతాం గ్రామ సంఘం సభ్యులు కూడా వాటిలో ఏమన్నా మార్పులు ఉంటే దాని గురించి చర్చించి దాన్ని ముందు తీసుకెళ్లాల వద్దనే విషయం కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సో ఇది అంటే ఏం పెట్టచ్చు అంటే చిల్లీ ప్రాసెస్ పెట్టచ్చు అలా ఆనియన్ డ్రై ఆనియన్ అనుకుంటున్నాం మన దగ్గర కొంత జరుగుతుంది అది ఏదైనా కొంత యూనిట్ పెట్టాలన్నప్పుడు ఏమేమి యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు వస్తారా అదంటే అనాలిసిస్ చేసుకోవడం అంతా కూడాను టెక్నికల్గా ఏం సపోర్ట్ కావాలి మేనేజర్లుగా ఫంక్షన్ అంటే నిర్వహణలో ఎలాంటి సపోర్ట్ కావాలి వ్యాపారాత్మకంగా ఎలాంటి సపోర్ట్ కావాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి రిస్క్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఇంటర్వెన్షన్ చేయబోయే ఉంది ఇది సభ్యులతో మాట్లాడాలి మనం ఊరికి వాళ్ళు చెప్పారు కదా రాసుకోవడం కాకుండా
సో ఏంటి ఎంతవరకు అనేటువంటిది మాట్లాడుకోవాలి. సో మొత్తం మీద లైవ్లీవుడ్ యాక్టివిటీ వల్ల మన యొక్క మొత్తం కాన్సెప్ట్ థీమ్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే ఉమెన్ లక్పతి కావాలి, లక్పతి ఉమెన్ కావాలి, అదే మన థీమ్. సో ఆమె నష్టాల్లోకి అయితే పోకూడదు, ఖచ్చితంగా ఆమె బెటర్ ఇంప్రూవ్మెంట్ స్టేటస్కి రావాలి. అది ఏమి యాక్టివిటీ తీసుకున్నా కూడా. ఓకే, హౌస్ హోల్డ్ లెవెల్లో వాళ్ళు చేసే యాక్టివిటీ అంతా కూడాను జరగాలి. సో ముఖ్యంగా మనం ట్రైబల్ ఏరియాలో కొన్ని యాక్టివిటీస్, ప్లెయిన్ ఏరియాకి ట్రైబల్ ఏరియా కూడా కొంత మార్పు ఉంటాయి అగ్రికల్చర్లో అంతా కూడాను. సో అక్కడ ఎలాంటి అగ్రికల్చరు ఎలాంటిది వీలుగా ఉంటుందో ఆ విధమైనటువంటిది. సో అక్కడ ఉన్నటువంటి విఓఏలకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్, అక్కడ వాటర్ సోర్సు, అక్కడ టైప్ ఆఫ్ సాయిల్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రిసోర్సెస్ అందుబాటులో కూడా చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి స్కీమ్స్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు ఆల్రెడీ పాత స్కీమ్స్ అన్ని దాదాపు ఉంటాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో ఎంజిఎన్ఆర్జిఎస్ స్కీమ్స్, ఇక్కడ ఎక్కడైతే వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇంకా లేదు వాళ్ళందరికి కూడా అదొక లైవ్లీవుడ్ కాబట్టి, మేజర్ లైవ్లీవుడ్ వాళ్ళందరూ ఎంటైటిల్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ అర్హులైన వాళ్ళందరికీ ఎంజిఎన్ఆర్జిఎస్ జాబ్ కార్డ్స్ అందించడం, మన డిఎన్ఆర్ఎంలో భాగంగా ఎన్ఆర్ఎం యాక్టివిటీ భాగంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలగటం, అలాగే ఈ పక్క హౌసెస్ కానీ, అలాగే ఈ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఉంటే అంటే ఇన్ఫ్రా బెటర్గా ఉంటేనే వాళ్ళ లైవ్లీవుడ్ యాక్టివిటీస్ అన్ని కూడాను ఉపయోగకరంగా ఉంటుంది. సో దాంట్లో భాగంగా లైవ్లీవుడ్ సెక్యూరిటీ ఉండాలి, దాంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ రావాలి, సామాజిక భద్రత ఉండాలి, వేజ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, స్కిల్ బిల్డప్ అవ్వాలి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మార్కెట్ ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ అంటే లైవ్లీవుడ్ చేస్తున్నామని దానికి అదర్ సపోర్ట్స్ ఏమున్నాయి, ఏమి లేవు, ఏమి లేకపోవటం వల్ల మనం ఇక్కడ ఆగిపోతాం అనేటువంటి అన్ని కూడా ఆలోచన చేసుకొని ముందుకెళ్ళవలసి ఉంటుంది. సో దీంట్లో మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కొంత సపోర్ట్ కూడా కన్వర్జెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మనకి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వాళ్ళు, పశు సంవర్ధక శాఖ వాళ్ళు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళు, ట్రైబల్ అఫైర్స్, టెక్స్టైల్ డిపార్ట్మెంటు, రబ్బర్ బోర్డు, కోకోనట్ బోర్డు, మినిస్టర్ ఆఫ్ కామర్స్, వాటర్ సోర్సెస్, మినిస్టర్ ఆఫ్ ఆయుష్, అలాగే మీడియం అండ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డ్రింకింగ్ వాటర్, మినిస్టర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్. అందుకే మనం జిల్లా లెవెల్లో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోమని చెప్తుంది. జిల్లా లెవెల్లో మన కన్వర్జెన్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వీళ్ళందరినీ కూడాను మనం డిస్ట్రిక్ట్ ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ ని మేజర్ గా మనం ఎవరైతే మన అనుకున్నామే షెడ్యూల్స్ అనుకున్నాం కదా 29 వర్క్స్, సో వాళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేస్తే ఎవరు ఏ డిమాండ్ వస్తే తెలియదు కాబట్టి, ఏ డిమాండ్ వచ్చినా కూడా వాళ్ళకి బీపీఆర్పీ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయం తెలియజేసి, సో ఆ ప్లాన్ లో భాగంగా వాళ్ళకి ఈ డిమాండ్స్ వచ్చినప్పుడు ఈ డిమాండ్స్ మాకు వచ్చినాయి సార్, దీన్ని అడ్రస్ చేసే విధానం వాళ్ళు చేయమంటే వాళ్ళు దాన్ని విత్ సపోర్ట్ ఆఫ్ సిఆర్ఏ కన్వర్జెన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని డిపార్ట్మెంట్స్ తోటి మన కన్వర్జెన్స్ తోటి మనం బీపీఆర్పీ ప్రోగ్రామ్ తీసుకెళ్తాం ముందుకి. సో దాంట్లో భాగంగా ఏంటి మనకు రిసోర్స్ అంటే ఫార్మ్ లైవ్లీవుడ్స్ లో మహిళా అంటే మన ప్రోగ్రామ్ చేయట్లేదులే కానీ, బట్ మహిళా కిసాన్స్ మన దగ్గర ఉన్నారు, మహిళా రైతులు ఉన్నారు. సో మన ఎఫ్పిఓస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు, అలాగే కొన్ని ఫార్మింగ్ క్లస్టర్స్ ఉన్నాయి, ఎఫ్పిఓలు చేసే యాక్టివిటీస్ ఏమున్నాయో యాక్టివిటీస్ అన్ని కూడాను ఫార్మ్ లైవ్లీవుడ్స్ కిందకి వస్తాయి. నాన్ ఫార్మ్ దాంట్లో మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్, ఎంఈడి, అలాగే విలేజ్ ఎంటర్ప్రైజెస్, వన్ స్టాప్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం వాళ్ళకి తెలియజేసి స్కీమ్స్ లో వాళ్ళు ఏమేమి ప్లాన్ చేయాలనుకుంటున్నారో అది మనం వాళ్ళకి చెప్పి తెలియజేయవలసి ఉంటుంది, ఓరియంటేషన్. సో బీపీఆర్పీ ప్లాన్ లో లైవ్లీవుడ్ ప్లాన్ లో ఏం చేస్తాము అంటే, లైవ్లీవుడ్ ప్లాన్ సంఘ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అయిపోయిన తర్వాత
లైవ్లీహుడ్ ప్లాన్ చెయ్యాలి. 2 ప్లాన్లు ఒకేసారి ఒకే రోజు వివోఏ వెళ్ళి కూర్చొని చేయడానికి లేదు యాక్చువల్గా. లైవ్లీ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ వివోఏ గ్రూప్ దగ్గరికి వెళ్ళి లైవ్లీహుడ్ ప్లాన్ కూడా ఒక డేట్ తీసుకొని అనుకున్న డేట్ ప్రకారం వెళ్ళి కూర్చొని మీటింగ్ పెట్టుకొని సభ్యులతోటి మెంబర్ వారీగా డేటా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడాను. నెక్స్ట్ దీనికి సీసీలు ఎవరి కష్టం వాళ్ళు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నాము, ఎప్పుడు లైవ్లీహుడ్ ప్లాన్ చేసుకుంటున్నామని. లైవ్లీహుడ్ ప్లాన్ యాక్చువల్గా లైవ్లీహుడ్ ప్లాన్కి వేరే టీము ఉన్నారు, వేరే స్టేట్స్ లో కాదు, మన దగ్గర వివోఏలు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అన్ని స్టేట్స్ వివోఏలు లేరు. సో మన దగ్గర వివోఏలు ఉన్నారు కాబట్టి మనకి లైవ్లీహుడ్ ట్రైనింగ్ వివోఎల్కి మనం ఓరియంటేషన్ చేస్తాము. సో వాళ్ళే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఏపీఎం గారి ఆధ్వర్యంలో సీసీలు వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఇస్తే దాని ప్రకారం డేట్స్ కి మిస్ కాకుండా వాళ్ళు వెళ్ళి కూర్చొని చేసుకోవాలి. ఓకే, దీనికి కూడా చెప్పి సో బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆ ఫ్యామిలీలో ఇంతకుముందు ఏమేమి బెనిఫిట్స్ పొందున్నారో చూసుకోవాలి. అలాగే ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బేసిక్ సోషల్ కేటగిరీలు అంతా కూడా తీసుకోవాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుతం చేసిన యాక్టివిటీస్ ఏంటివి, వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే పశు సంపద చేస్తున్నారా, ఇంకే యాక్టివిటీస్ చేస్తున్నారా అనేటువంటిది ఒక బేస్ తీసుకోవాలి. వాళ్ళకి ఏమేమి స్కిల్ ఉంది యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఏమేమి కావాలి అనేటువంటి స్కిల్ ప్రొఫైల్ కూడా ఒకటి హౌస్ హోల్డ్ ప్రొఫైల్ లాగా ఈచ్ మెంబర్ తోటి మనం చేయవలసి ఉంటుంది. సో ఏదైనా స్కీమ్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రొఫైల్ అంతా కూడా తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏదైనా మర్చిపోకుండా వార్డ్ నెంబరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ జరిగేది ఆ వార్డు నెంబర్ వల్లే దొరుకుతుంది, వార్డ్ నేమ్ వార్డ్ నెంబర్ దొరుకుతుంది. కాబట్టి మీరు ఎలాగూ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ లో వార్డు పేరు అది కొడతారు కాబట్టి ఆ డేటా దాని నుంచి వస్తుంది. సో క్రియేట్ కావాలా, ఎలాంటి యాక్టివిటీస్ చేయబోతున్నా అనేటువంటిది మనం లైబ్రరీ యాక్టివిటీస్ లో ప్లాన్ చేసుకోవాలి. ఫార్మింగ్ అయితే కనుక ఏం ఫార్మింగ్, సీరియల్స్ ఆయిల్ సీడ్స్ పల్స్లా స్పైస్లా ఏమి పండిస్తున్నారు అనేటువంటిది, దాన్ని ఎలా వాళ్ళు బిజినెస్ పరంగా తీసుకెళ్తారనేటువంటి ప్లాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్ గ్రూప్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, గ్రామం అంతా కలిపి గ్రామ స్థాయి యాక్టివిటీ చేసుకోవచ్చు, మెంబర్ వారీగా మెంబర్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. అంటే క్రాప్లు ఖరీఫ్ సీజన్ పండేటువంటి క్రాప్స్ అవన్నీ కూడా చూసుకొని వినుకాలు ఇన్పుట్లు అన్ని కూడా. ఇవి ఏంటంటే ఒక్కొక్క యాక్టివిటీ వారీగా ఉన్నాయి. ఇవి మష్రూమ్ ఉందనుకో, ఇది బీ కీపింగ్, మష్రూమ్, ఫ్లవర్ కల్టివేషన్, సెరికల్చర్, ఒక్కొక్క యాక్టివిటీ వారీగా మనం చేసుకోవాల్సినటువంటి సపోర్ట్ ఏం కావాలి అని, ఇన్పుట్ ఏం కావాలి, ట్రైనింగ్ ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఎక్విప్మెంట్ ఏం కావాలి, ఫైనాన్స్ ఏం కావాలి, మార్కెటింగ్ కావాలి అంటే అది యాక్టివిటీ వారీగా ఉన్నాయి. ఇవన్నీ మేము డిపిఎం లైవ్లీహుడ్స్ అందరూ షేర్ చేస్తాము. నాన్ ఫామ్ బేస్డ్ యాక్టివిటీస్ లో ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, ప్రాసెసింగ్ యూనిట్స్ అది బ్లాక్ స్మిత్ కానీ లేకపోతే క్యాటరింగ్, బ్యూటీ పార్లర్ అనుకోండి. సో దానికి ఏం ఇన్పుట్ కావాలి, ఏం ట్రైనింగ్ కావాలి, ఏం కావాలి అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి. అంటే మనం ప్లాన్ చేస్తున్నప్పుడు ఊరికే కాకుండా ఇవన్నీ కవర్ అయితే అట్లీస్ట్ వాళ్ళ రెజల్యూషన్ వాళ్ళ ఎస్ఎస్జి తీర్మాన పుస్తకంలో ఎంటర్టైన్మెంట్ ప్లాన్, లైవ్లీహుడ్ ప్లాన్ వివరంగా రాసుకుని దాని తగ్గట్టుగా ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఆమె దగ్గర ఎంత ఉంది, ఆమె ఎంత డిమాండ్ చేస్తుంది, అది బ్యాంకు నుంచా, వివో నుంచా, ఎస్ఎస్జి నుంచా అని చెప్పి అన్ని కూడా రాసుకొని ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ప్లాను అయిపోవాలి. సో ఇన్ని ప్లాన్లు వచ్చినాయి మాకు, ఇన్ని ప్లాన్ అడ్రస్ చేసామని చెప్పి ఇంకా మన వల్ల కాని ఏదన్నా ఉంటే మనం అదర్ దాని డిపార్ట్మెంట్స్ కి లేకపోతే పైకి రాయడానికి అవకాశం ఉంటుంది. సో మన ఇక్కడ ఎస్ఎస్జి చేసే ప్లాన్స్ అన్ని కూడా వివో లెవెల్ కన్సల్టేషన్ చేసుకుంటాము. వివోకి ఇస్తారు, వివో లెవెల్లో కన్సల్టేషన్ చేసుకుంటాం, జీపీ లెవెల్లో రాసుకుంటాం. జీపీ లెవెల్లో కూడా ప్రయారిటైజ్ చేసిన ఎవరికి
అంటే ఇప్పుడు ఒక 20 SHGs 20 SHGs అడుగు ఉండొచ్చు. బట్ వాటిలో అర్జెంట్ గా అంటే ఇమీడియట్ గా నీడ్ ఎవరిని అడ్రస్ చేయాలి, ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే అనేది కూడా ప్రయారిటైజేషన్ చేసుకొని ఆ ర్యాంకింగ్ ప్రకారం జీపీ లెవెల్లో మోస్ట్ అర్జెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ముందు లోన్ ఇవ్వటం, నెక్స్ట్ వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ ఇవ్వటం, అట్లా మనం ప్రయారిటైజేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది జీపీ లెవెల్లో, వివో లెవెల్లో అండ్ జీపీ లెవెల్లో కూడా. ఇక్కడ ఏంటంటే ఒక వివో చూస్తారు కాబట్టి ఆ వివోలో అన్ని కన్సల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది లాగిన్ క్రెడెన్షియల్స్ మళ్ళీ మళ్ళీ మీకు చెప్తాం మేము. అట్లా నుంచి బీపీఆర్పీ గురించి మాట్లాడుతుంది. ఓకే, నెక్స్ట్ అది పెట్టి పీజీఎస్ఆర్. సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. లైవ్లీవుడ్స్ వాళ్ళు కొంచెం బెటర్గా చెప్పగలరేమో, ఎందుకంటే సబ్జెక్ట్ అథారిటీ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మన సెర్ఫ్లో వాళ్ళకు కూడా ఈ విపిఆర్పి లైవ్లీవుడ్స్ మీద అంత మన వాళ్ళు జాయిన్ అవ్వలేదు, వాళ్ళు వేరే పనుల్లో ఉండి జాయిన్ కాలేకపోయారు. సో ఇది యాజ్ పర్ మెటీరియల్ దాని ప్రకారం మీరు డిపిఎం ఎల్హెచ్ఎస్ కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఏమేమి ఉన్నాయి ఆ జిల్లాలో ఉండేటువంటి ప్లాన్ ఐడియా ఉంటుంది, ప్లస్ ఓవరాల్ లైవ్లీవుడ్స్ అంటే ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు ఎంఎస్లో చెప్పడానికి ఒక ఓరియంటేషన్ కూడా కావాలంటే విఓఏలకి ఇచ్చుకుంటే బాగుంటుంది. సో లైవ్లీ ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం ఆపుతలేదు. ఉంటే ఒకసారి మెసేజ్ చేయరా, అర్థమైంది వినపడుతున్నాను అది వాయిస్ వాళ్ళకి. ఏం పెట్టారు? ఓకే, లైవ్లీవుడ్ ప్లాన్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాం. మరి అయితే నెక్స్ట్ పీజీఎస్ఆర్డి ప్లాన్లోకి వెళ్దాం అయితే. ఓకే, సో మనకి పీజీఎస్ఆర్డి ప్లాన్ కూడా సోర్స్ డెవలప్మెంట్ ప్లాన్లో లాగానే వివోలో కూర్చొని చేసేటువంటి ప్లాన్ ఇది. ఈ ప్లాను కూడా మనం డేట్స్ ఏ రోజు వివో ఏ రోజు చేస్తామని చెప్పుకొని ఆ డేట్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఆ టైంకి ఆ డేట్కి మీటింగ్ షేర్ అవుతుందమ్మా. ఇది కనిపిస్తుందండి? ఓకే, ఆ షెడ్యూల్ ప్రకారం వివో మీటింగ్లో కూర్చొని ఈ పీజీఎస్ఆర్డి ప్లాన్ చేస్తాము. పీజీఎస్ఆర్డిలో పబ్లిక్ గూడ్స్ ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో, సేవలు ఉన్నాయో, అలాగే అక్కడ ఉన్నటువంటి వనరులు, ఆ గ్రామ పంచాయతీ ఉన్న వనరులు ఏమైతే ఉన్నాయో వాటి అభివృద్ధి, అంటే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సేవలు అందుబాటులో తీసుకోవటానికి, లేకపోతే లేదని చెప్పి అందుబాటులో తీసుకోవటానికి, ఉండి లేకపోతే మెరుగుపరుచుకోవటానికి, అట్లాగే వనరులు ఏమైనా ఉంటే ఆ వనరుల అభివృద్ధికి కూడా మనం ఈ పీజీఎస్ఆర్డి ప్లాన్లో మనం రాసుకుంటాము. ప్రభుత్వ ఆస్తుల సేవలో వనరుల అభివృద్ధి ప్లాన్లో రాసుకుంటాము. ఇది కూడా వివో లెవెల్లో గుర్తు చేసుకుంటాము, జీపీలో ప్రయారిటైజేషన్ చేసి జరుగుతుంది. మాట్లాడు అది కాదు వందన కిందకరా. సో ఇక్కడ మనకి గ్రామాల్లో కొన్ని వసతులు ఉంటాయి, అంటే ఫీజ్ సెంటర్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, స్కూల్ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ ఉంటాయి. కొన్ని కాలువలు కానీ లేకపోతే కలవర్ట్లు కానీ ఉంటాయి. బట్ కొన్ని చోట్ల అంటే ఇన్ఫ్రా ఉంటుంది, బట్ సరైన సౌకర్యాలు ఉండకపోవచ్చు. లేకపోతే ఇన్ఫ్రా ఉంటుంది, అంటే ప్రభుత్వ సిబ్బంది ఉంటారు, బట్ అక్కడ వేకెన్సీ పోస్ట్ అయినా ఉండుంటాయి.
సో ఇలాంటి ఇలాంటి వాటిని కూడా మనం గుర్తించి ఏమేమి గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని గుర్తించవచ్చు. లేనివి ఏదైనా అసలు లేదు అక్కడ ఆ ఊర్లో ఆ మనకి అంగన్వాడీ సెంటర్ లేదు, లేదంటే పేజ్ సెంటర్ లేదు, లేని వాటిని అడగొచ్చు. ఉన్న వాటికి సరిగ్గా లేకపోతే వాటిని అడగొచ్చు. అక్కడ ఉన్నప్పటికి కూడా సిబ్బంది లేరు అనుకోండి, సిబ్బందిని అడగొచ్చు. లేదు అక్కడ సిబ్బంది ఉన్నారు, హాస్పిటల్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ ఇన్ఫ్రా లేదు. ఆ, అంటే ఒక మెషిన్ లేదు, టెస్ట్ చేసేటువంటి టెస్ట్ మెటీరియల్స్ లేవు అనుకోండి. సో ఉపయోగం లేదు. సో ఆ ల్యాబ్ కానీ ఆ టెక్నాలజీ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ స్కూల్ అయినా కూడా కన్సర్న్ ఎక్విప్మెంట్ లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ అయితే రన్ అవ్వదు కాబట్టి, సో ఉన్న లేని గ్యాప్స్ ని, లేని వాటిని ఉన్న అందుబాటులో ఉపయోగకరంగా లేని వాటిని మనం ఈ పీజీఎస్ఆర్డి ప్లాన్ లో మనం రాసుకోవచ్చు. ఆ, అలాగే కొన్ని కొన్ని చోట్ల లాస్ట్ టైం చాలా మంది వివో బిల్డింగ్స్ కూడా రాసుకున్నారు, లైబ్రరీస్ రాసుకున్నారు, ప్లే గ్రౌండ్స్ రాసుకున్నారు, శ్మశాన వాటికలు రాసుకున్నారు, ఇరిగేషన్ రాసుకున్నారు, ల్యాండ్ డెవలప్మెంట్ రాసుకున్నారు. ఇట్లా చాలా రకాలు అనమాట. అక్కడ మనకి ఏది అవసరమో అవన్నీ కూడా మనం గ్రామస్థ అందరికీ కమ్యూనిటీకి అందరికి ఉపయోగపడేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ప్లాన్ ఉంటుంది. సో వెరీ యూస్ఫుల్ ప్లాన్ ఇదంతా కూడా. అయితే అందరికి కూడా తెలుసు గ్రామంలో ఏం కావాలి ఏం లేదని చెప్పి దాన్ని గుర్తించి అడగటం అనేటువంటిది ఈ ప్లాన్ లో మనం చేస్తాము. నెక్స్ట్ రేపు మినిస్టర్ ప్రోగ్రామ్ గురించి సో ఏమేమి వస్తుంది దీంట్లో 3 రకాల యాక్ట్స్ అనుకున్నాం మనం. పబ్లిక్ గూడ్స్ అనుకున్నాము, పబ్లిక్ సర్వీసెస్ అనుకున్నాము, లైక్ రిసోర్స్ డెవలప్మెంట్ అనుకున్నాము. అంటే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సేవలు, వనరుల అభివృద్ధి. ప్రభుత్వ ఆస్తులు ఏమొస్తాయి అంటే రోడ్లు, అంగన్వాడీ సెంటర్లు, కమ్యూనిటీ హాల్లు, హెల్త్ సెంటర్లు, పంచాయతీ భవనాలు, మార్కెట్లు, హాట్ బజార్లు, స్ట్రీట్ లైట్స్, వీధి దీపాలు, కమ్యూనిటీ టాయిలెట్స్, అలాగే హ్యాండ్లూమ్ వీవింగ్ సెంటర్, వెయిటింగ్ షెడ్ అవసరమైతే. అలాగే పబ్లిక్ సర్వీసెస్ లో స్కూల్ టీచర్ లేరు, స్కూల్